ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన ప్రభువ, కృప కలిగిన మా దేవుడ, మీకు స్తుతులు, వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని ప్రభు మరి సహోదరులతో కలుసుకోవడానికి కోపించిన దేవుడ స్తోత్రం. మీ యొక్క అద్భుతమైన మాటలను వినడానికి కోపించిన దేవుడ స్తోత్రం. మీ యొక్క మాటలను వినాలి, మీ మాటలను వెంబడించాలి. మీ మాటలను వెంబడించని ప్రజలకు ఏం జరుగుతుంది, మీ మాటలు వెంబడించిన ప్రజలకు ఏం జరుగుతుంది అనేది 2 రకాల ప్రజల గురించి మీరు మాతో మాట్లాడారు. రేకాబు కుమారులు, ఓ ప్రభు మరి లోకంలో ఉన్న వాటిని నేను లోకము ప్రభు మరి దేనికి కూడా ఆశించకుండా మరి ఎలాగైతే మీరు మరి తండ్రికి బోధించారో దాని ప్రకారంగానే రేకాబు కుమారులు నడుచుకున్నట్లుగా ప్రభు, మేము కూడా ప్రభు ఈ లోక సంబంధమైన ప్రతి కార్యాలను విడిచి మా యొక్క ఈ దినపు యొక్క వర్తమానికుడు చెప్పినటువంటి మార్గంలో ఆయన మాటకి లోబడి ఆ మార్గంలో వెళ్ళడానికి మీరు సహాయం తెచ్చండి ప్రభు. నీకు స్తోత్రం. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి, నడిపించండి, స్థిరపరచండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఓ ప్రభు మరి కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి మీరు సిద్ధపడుతుండగా ఓ ప్రభు మరి మీరే రంగం మీద కదలాడి మాతో మాట్లాడండి, మీరే నడిపించండి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మ నామమునకు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మనకి ఇక్కడ కూర్చోడానికి బయట అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టుంది. బాగుందా అంటే అందరూ మా కనపడకపోవడం, తక్కువ మంది కనపడుతున్నాం ఇక్కడ. త్వరగానే మన చర్చ్ పనులు పూర్తి చేసుకుందాం. మరి జరగాల్సిన పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి. పనులు చేయటంలో కొంచెం అంటే వాతావరణాన్ని బట్టి ఇతరత్ర కొన్ని ఆలస్యం అవుతుంది. దేవుని పనిని మీరు సహకరించండి, దేవుని పనిలో మీరు చేయండి, ఖచ్చితంగా దాని యొక్క ఫలాన్ని మీరు పొందుకుంటారు. మీరు చూడండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు పని చేస్తే మీకు 300, 500, 1000 రూపాయలు ఇస్తారు. అంటే మీరు ఒక కొన్ని గంటలు పని చేస్తే దానికి ఫలితంగా కొంత ద్రవ్యం మీకు వస్తుంది. ఆ డబ్బు కోసం ఎండ, వాన, ఇతర ఒత్తిడి, ప్రయాణ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా సాయంత్రానికి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం 300, 500, 1000 రూపాయలు ఆ డబ్బుల కోసం పరిగెట్టి పనులు చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఉన్న అందరూ అంతే కదా. ఆ వృత్తి ఏదైనా కావచ్చు, అది పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి ఏదైనా కావచ్చు. కానీ ఏదైనా మన ఆశ ఏంటంటే మనం చేసిన పనికి సాయంత్రం వాళ్ళు మనకి కొద్దిగా ద్రవ్యం ఇస్తారు, నగదు ఇస్తారు. దానికి ఫలంగా మనం పరిగెడుతూ ఉంటాం దాని ఫలితంగా. మరి సాయంత్రం వరకు కష్టపడాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చే 500, 300 దానికి మనం సాయంత్రం వరకు కష్టపడితే తప్ప మనకి ఆ డబ్బులు రావు. మరి 1000 రూపాయలు లేదా 500 లేదా 300 కోసం అంత కష్టపడతా ఉంటే నీకు ఈ లోకంలో జీవించడానికి శరీరాన్ని ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, ఈ లోకంలో నీకు జీవించడానికి అన్ని రకాల సౌకర్యాలు, నీరుని, గాలిని, సూర్యుని, చంద్రుడిని, ప్రకృతిని అంతగా నీకు ఉచితంగా ఇచ్చి మీరు నా పని చేయండి అంటే, ఉచితంగా ఇచ్చి ఆయన మీకు నా పని చేయండి అంటే ఆ పని చేయడానికి మనం బాధపడిపోతున్నాం. రకరకాల కారణాలు, సాకులు, బిజీ, ఏదో ఒకటి చెప్తున్నాం మనం. మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా గంటలు పని చేస్తే వాళ్ళు ఇచ్చే 500కో 1000 రూపాయలకో మనం పరుగులు ఎడతా ఉన్నాం. ఆ 500, 1000 రూపాయలకో లేదా ఆ సంపాదన కోసమో మనకు వచ్చే దానికోసం కుటుంబాన్ని పోషించుకోవాలి, మంచిదే. కానీ ఆ చిన్న దాని కొరకే మనం అంతగా ప్రయాసపడుతుంటే మనకి నిత్య జీవనం ఇస్తా ఉన్న దేవుని కోసం మనం ఎంతగా పరిగెట్టాలి. కాబట్టి దేవుని పని చేసే విషయంలో మీరు ఎక్కడ కూడా, అది మందిర నిర్మాణమే కాదని చెప్పేది, సువార్త పరిచయం తీసుకెళ్లే విషయాల్లో కూడా, మీరు వాక్యాన్ని అనేక మంది దగ్గరికి తీసుకెళ్లే విషయాల్లో కూడా ఎక్కడా కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీరు మీ భౌతికంగా మీరు పొందే ద్రవ్యము కంటే, నగదు కంటే విలువైంది దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పనిని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పనిలో అందరికంటే ముందు నేనే ఉన్నా అనిపించుకోండి. మీరు స్వార్థ పరిచర్లు చేయడంలో కానీ, పనులు, ఇక ఏ పనైనా సరే ఇది దేవుని పని అని అనిపిస్తే ఖచ్చితంగా నేనే ఉన్నా ఫస్ట్.
అని ప్రతి ఒక్కరు కూడా పోటీతో దేవుని యొక్క పనిలో మీరు ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. సరే, మనం నేరుగా సందేశంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 1 నుండి మనం వచ్చాడు మనం చూద్దాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు, కర్ర అన్ను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయగానే, అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయన. అప్పుడు యెహోవా నీ చెయ్యి దాని ఎక్కడ కొన్నిట్లో లేదనే లేదు, అంత తేడా ఉందా? కొన్నిట్లో లేదు, లేదు. మోషే దాని నుండి పారిపోయినుందా? అందుకు లేదు. అప్పుడు ఆయన నేలను, అది చదవండి, మీరు చదవండి. మోషే దాని నుండి పారిపోయింది. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకుని అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనండి నమ్ముదురైన. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపల తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయన. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయన. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి రెండవ దాన్ని బట్టి విందురు. అమ్మాయి చాలు బ్రదర్, చాలు ప్రార్థన చేసు. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు యోసేపుల దేవుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు మరి కొన్ని లేఖనాలు మేము చదివి ఉన్నాము. మాతో సూటిగా మాట్లాడిన మా ప్రభువా, మేము నేర్చుకోవడానికి సహాయం తెచ్చండి, మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవపరచండి. మా సహోదరుల హృదయాలతో మరొకరు మరి యోనాతాను దావీదు యొక్క హృదయం ఎలాగైతే పెనవేసుకొని పోయిందో నీ యొక్క వాక్యాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, అలాగే నీ యొక్క లేఖనాలను బట్టి మేమందరం కూడా ఒకరి హృదయాలతో మరొకరు పెనవేసుకున్నట్లుగా సహాయం తెచ్చండి. ఓ నిజమైన సహవాసము, ప్రేమ, ఐక్యత మాలో కుమరించండి. మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. మోషే సూచనలు చిన్న అంశము. మోషేకి ఇవ్వబడిన సూచనలు. మోషేకు ఇవ్వబడిన సూచనలు. దేవుడు తన ప్రజల్ని విడిపించడానికి చాలా మంది ఆ కాలంలో ఉన్నారు. యెహోవా కొరకు ప్రార్థన చేసేవారు, యెహోవా కొరకు నిలబడిన వారు చాలా మంది ఆ కాలంలో ఉన్నారు. కానీ దేవుడు మోషేని ఎన్నుకున్నారు. మోషే ఎన్నుకొని మోషేని పిలిచి, నీ వెళ్ళి నా ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకునిరా అని దేవుడు చెప్పాడు మోషేతో. మోషే ఏమన్నాడంటే, అయ్యా నీవు పిలవగలిగిన వారిని పిలువు ఏమన్నాడు చూడండి. అదే 4వ అధ్యాయంలో 13వ వచనం. 13. అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిచిన వారిని పంపుమా. నువ్వు ఎవరైతే పంపుదాం అనుకుంటున్నావో వారిని పంపు. దేవుడు పంపుదాం అనుకున్నది ఎవరిని? మోషేని. మోషే ఏమంటున్నాడు? నువ్వు పంపదలిచిన వారినే పంపు.
నేనైతే వెళ్ళలేను. ఆ ఆయన మోషే మీద కోపపడి లేవీయుడకు నీ అన్నయ్య అహరోను లేడా? కోపడ్డాడు. ఎందుకు ఎందుకు బ్రదర్? దేవుడు నిన్ను ఎన్నుకొని ఆ పరిచర్య చేయమని నీకు చెప్తుంటే నీవు దేవుడికి సలహా ఇస్తున్నావు. నిన్నెన్నుకొని ఈ స్థానంలో ఈ పరిచర్య నువ్వు మాత్రమే చేయగలవు అని దేవుడు ఆ స్థానంలో నిన్నుంచి ఆ పరిచర్య బాధ్యత నీకు అప్పగిస్తే ఆ పరిచర్య చేయాల్సిన నీవు, నీ స్థానంలో నిలబడవలసిన నీవు నీ స్థానాన్ని విడిచిపెట్టి దేవునికి సలహా ఇస్తున్నావు. నేను ఎందుకులే కానీ, నేను బాగోదులే కానీ వేరే వాళ్ళని పంపించు ప్రభువా అంటున్నాడు. వాడు ప్రభుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. నీ విషయంలో కూడా అంతే. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ కాలంలో క్రీస్తు గారు మాట్లాడుతున్నారు గురుతు అనే సందేశంలో దేవుడు ప్రతి కాలానికి వాక్యాన్ని నిర్ణయించాడు. ఆయన ఒకరి కాలానికి మరొకరి కాలానికి వర్తమానం పంపినప్పుడు ఆ ముందుగా వచ్చిన వర్తమానికుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వర్తమానికుడు తర్వాత వచ్చే కాలానికి ఆ వర్తమానం పనిచేయదు. ఆయన పరిచయం చేయలేడు. ఏ కాలానికి ఆ కాలానికి వాక్యాన్ని దేవుడు విడదీసి కాలాన్ని వర్తమానికుడిని ప్రత్యేకించి ఆ కాలానికి పంపించాడు. ఆయన మోషేని కూడా దేవుడు ఎన్నుకొని నీ వెళ్ళి నా ప్రజలు విడిపించాలి అని చెప్పాడు. ఆయన మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తులో పుట్టాడు. ఆయన ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తులో ఉన్న తన ప్రజల్ని విడిపించాలనుకున్నాడు. కానీ తన సొంత జ్ఞానంతో ఎప్పుడైతే విడిపించాలనుకున్నాడో, నేను విమోచకుడిని, నా తల్లి నాతో బోధిస్తా ఉంది, నాకు చెప్తా ఉంది, నా జీవితం ప్రత్యేకమైంది, నా జాతి ప్రజలందరూ కూడా బురదలో ఉంటే నేను ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాను అంటే దేవుడు నాకు ఒక పరిచయం ఇచ్చాడు అనే సొంత ఆలోచనతో దేవుని యొక్క కాలానికంటే ముందుగానే, దేవుడు పంపడానికంటే ముందుగానే మోషే తన ప్రజల్ని విడిపించడం మొదలుపెట్టాడు. వాళ్ళకి విమోచకుడిగా తను బయలుపరచుకోవడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఐగుప్తుడు వచ్చి ఇజ్రాయెల్ని హింసిస్తూ ఉంటే వాళ్ళని కొడుతున్నాడు, చంపుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు వెళ్ళు అంటే ఏమంటున్నాడు? ఇప్పుడు నేను వెళ్ళలేను అంటున్నాడు. అక్కడ చేయమని చెప్పలేదు దేవుడు, కానీ విమోచకుడిగా చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ చెయ్యి అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభువా నువ్వెవరిని పంపదలిచావో వాళ్ళనే పంపు ప్రభువా, నేనైతే వెళ్ళలేను కానీ అన్నాడు. ఇది ఖచ్చితంగా మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటది. దేవుడు చెప్పడానికంటే ముందుగా, దేవుడు బయలుపరచడానికంటే ముందుగా ఏదో ఒకటి చేయాలని చూస్తాం మనం. కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటాం. మోషేలాగా చూడండి. మోషే ఎప్పుడైతే ఐగుప్తులోంచి బయటకు వచ్చి మిద్యాను అరణ్యంలో యాజకుడైన ఇత్రో ఇంట్లో ఉండి ఇత్రో యొక్క మందను మేపుతున్నప్పుడు ఒక రోజున ఇత్రో మందను తోలుకొని మిద్యాను అరణ్యంలో నుండి దేవుని పర్వతం దాకా వెళ్ళేంత వరకు కూడా బైబిల్లో రాయబడి ఉంది 40 సంవత్సరాలు. మోషే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి మిద్యానులో ఇత్రో యొక్క తన మామ యొక్క మందను తోలుకొని అప్పటి వరకు 40 సంవత్సరాలు ఆ మందను ఎక్కడ మేపాడు? ఆయన మిద్యాను అరణ్యంలో మేపాడు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నాడు. 40 సంవత్సరాలు అనేక చెట్లు, అనేక పొదలు మోషే కనపడ్డాయి. కానీ ఈ 40 సంవత్సరాల్లో ఏ చెట్టులో అతనికి ప్రత్యేకత కనపడలేదు, ఏ చెట్టులోంచి అతను స్వరం కనపడలేదు, ఏ చెట్టులో పొద మండుతున్నట్టుగా చూడలేదు అతను. ఈ 40 సంవత్సరాలు ఎప్పుడూ కనుగొనలేదు ఆయన. కానీ ఒక రోజున మోషే ఏం చేశారంటే, మిద్యాను అరణ్యంలో నుండి తన మామ యొక్క మందను తోలుకొని ఎప్పుడైతే అరణ్యమును దాటి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడో, చూసారా? ఎప్పుడైతే మిద్యాను అరణ్యాన్ని దాటి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడో అప్పుడు అక్కడ పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి 3వ అధ్యాయంలో 1వ వచనం చూడండి ఒకసారి. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. ఎక్కడ నుంచి వచ్చాడు ఆయన? ఇత్రో మందను మేపుకుంటూ అరణ్యమునకు అవతలకు తోలుకొని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతమైన హోరేబు. హల్లెలూయా. మిద్యాను అరణ్యములో ఉన్నంత సేపు కూడా
మోషేకి ఎలాంటి ప్రత్యక్షత లేదు. మిథ్యాను అరణ్యంలో ఉన్నంతసేపు కూడా దేవుణ్ణి మోషే ఎన్నడూ చూడలేదు. కానీ ఎప్పుడైతే ఆ యాజకులు విగ్రహారాధికులు ఉండేట స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడో దేవుడు పొదలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ స్పష్టంగా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, ఆ పొద మధ్యలో, ఎక్కడ పొద మధ్యలో మండతం చూశాడు ఆయన. అగ్ని మండుతూ ఉంది, పొద మధ్యలో మండుతూ ఉంది. పొద మధ్యలోంచి స్వరం వస్తూ ఉంది. పొద మధ్యలోంచి స్వరం వస్తూ ఉంటే మోషే ఆ పొద మధ్యలోంచి వచ్చే స్వరాన్ని వింటూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి బ్రదర్, క్రిస్ బ్రడమ్ గారు చెప్పారు, క్రిస్ థామస్ గారు చెప్పారు, ఈ పొద ఒక శపించబడిన మానవునికి సూచనగా ఉంది. మోషే ఎప్పుడైతే కాలము పూర్తయిందో, ఇజ్రాయేలు ఐగుప్తులో బానిసలుగా ఉండాల్సిన సమయం పూర్తయిందో, అప్పుడు వారిని విడుదల చేయడానికి, బయటికి పిలవడానికి దేవుడు మోషేని ప్రవక్తగా నియమించుకుంటున్నాడు. ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయన ప్రవక్తగా నియమించుకుంటున్నాడో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పొద మధ్యలోనికి, దేవుని పర్వతమైన హోరేబు కొండ మీద దిగి వచ్చి పొద మధ్యలో ఉండి పొద మధ్యలోంచి తన స్వరాన్ని పంపిస్తున్నాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగాక. పొద మధ్యలోంచి స్వరాన్ని వింటున్నాడు ఆయన. ఆకర్షించింది ఆ పొద ఆయన్ని. అయ్యో ఏంటి ఈ పొద కాలిపోవట్లేదు అని మోషేకి ఏమైందంటే అక్కడ ఆకర్షించబడింది మోషేకి. ఎప్పుడైతే మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళాడో ఆయన చెప్తున్నాడు, ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదాలకున్న చెప్పులను తీసివేయి అని చెప్పాడు దేవుడు. మోషే తనకి చెప్పులను తీసి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దాంట్లో స్వరం వినపడుతోంది, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, యోసేపు దేవుడను అని స్వరం వినపడుతుంది అక్కడ. ప్రభుకి స్తోత్రం కలిగాక. మోషే ఎప్పుడైతే విగ్రహారాధికులు ఉండే ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని ఎరగని ప్రజల్ని మధ్యలోంచి తను ఎప్పుడైతే వేరు చేసుకోగలిగాడో అప్పుడు పొద మధ్యలో మాట్లాడుతున్నటువంటి స్వరాన్ని వినగలిగాడు ఆయన. స్వరంగా మాట్లాడుతాను, నీవు కూడా ఎప్పుడైతే పాపపు అవిశ్వాసుల మధ్య ప్రజల్లోంచి వేరవుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎరుగని ప్రజల మధ్యలోంచి నువ్వు వేరవుతావో అప్పుడు నీ మధ్యలో ఉన్న శపించబడిన మానవునిలోంచి మాట్లాడుతున్న దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. ఆ పొద మధ్యలోంచి ఎందుకు వచ్చిందంటే స్వరము ఇప్పుడు శపించబడిన మానవునిలోంచి. హల్లెలూయా. ఈ లోకంలో మొట్టమొదటిగా శపించబడిన మానవుడు పూర్తిగా క్రీస్తు బ్రహ్మ యొక్క శరీరంలోంచి దేవుని యొక్క స్వరము బయట రావడం మనం చూసాం. మనం అక్కడ ఎవరైతే ఆ మిథ్యాను అరణ్యంలోంచి హోరేబు పర్వతం మీదకి వస్తారో, ఎవరైతే మిథ్యాను అరణ్యంలోంచి దేవుని పర్వతం మీదకి వస్తారో వారు ఆ యొక్క పొద నడిమిలోంచి వస్తున్న స్వరాన్ని వాళ్ళు వినగలుగుతారట. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇతరుల దగ్గర ఉండకూడదు, మిథ్యాను అరణ్యంలో ఉండకూడదు. మనం ఎక్కడ ఉండాలి? ఆ దేవుని పర్వతమైన హోరేబు మీద నువ్వు ఉన్నప్పుడు పొద మధ్యలోంచి వస్తున్న స్వరాన్ని, హల్లెలూయా, శపించబడిన మానవుని యొక్క మధ్యలోంచి వస్తున్న నశించిపోని జీవము ఆ పొద మధ్యలో ఉంది. అక్కడ ఆ పొదని నాశనము చేయకుండా ఆ జీవము దాంట్లో మండుతూనే ఉంది అక్కడ. హల్లెలూయా. అనగా నాశనము చేయని జీవాన్ని కలిగి ఉన్న మన లోపల నుంచి దేవుని యొక్క స్వరం బయటకు వస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క లోక సంబంధమైన కార్యాల నుంచి నువ్వు బయటకు వస్తావో నీ లోపల నుండి దేవుని యొక్క నీ శరీరాన్ని నాశనము చేయలేని జీవం అది. ఆమేన్. ఆ పొద దాంట్లో మండుతూ ఉంది కానీ పొద మాత్రం కలిపోవట్లేదు. దేవుని యొక్క జీవం నీలో ఉంది కాబట్టి నీ శరీరము నాశనము కాదు, నీ శరీరానికి మరణం లేదు, నీ శరీరానికి వ్యాధులు లేవు, నీ శరీరానికి దుఃఖము లేదు. కారణము నాశనము చేయలేని జీవము నీ హృదయంలో ఉంది, నీ శరీరం మధ్యలో పెట్టబడి ఉంది సహోదరులారా. కాబట్టి మీరు ఇత్రో అనే అరణ్యంలోంచి, మిథ్యాను అనే అరణ్యంలోంచి, దేవుని ఎరుగని ప్రజల మధ్యలోంచి, అవిశ్వాసుల మధ్యలోంచి ఎప్పుడైతే నువ్వు వేరు చేసుకుని నువ్వు బయటకు వస్తావో, దేవుని పర్వతం మీదకి వస్తావో, హోరేబు మీదకి వస్తావో, ఆ కొండ మీదకి వస్తావో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు అక్కడ. ఎలా అంటే ఎలా బ్రదర్? నీ సహోదరులని. ఆమేన్. దేవుడు అంటే మోషేతో అక్కడంటే అవకాశం లేదు కాబట్టి అక్కడ భౌతిక సంబంధమైన ఆ యొక్క పొదలో మాట్లాడాడు ఆయన. కానీ ఇక్కడ దేవుడు నీ ఎదురుగా ఉన్న నీ సహోదరుని యొక్క హృదయంలోంచి, నడి మధ్యలోంచి ఆ స్వరంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మోషే ఎప్పుడైతే పొద మధ్య నుంచి స్వరాన్ని విన్నాడో
ఆకర్షించింది. దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, దేవునితో మాట్లాడాడు. ప్రభువా, ఎప్పుడైతే అన్నాడు మోషే చెప్పులు అన్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నా యొక్క జనుల యొక్క సమయం ఆసన్నమైంది, నేనేం చేస్తాను, వారిని విడిపించబోతున్నాను. నేను 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు, వారి యొక్క మూలుగులు నేను విన్నాను, వారిని నేను విడిపించబోతున్నాను అని దేవుడు చెప్పాడు. అక్కడ చూడండి, మోషే యొక్క చరిత్ర ఇది చదువుతున్నప్పుడు, ఇది నేను రాత్రి నుంచి నేను చూస్తా ఉన్నా ఈ యొక్క చరిత్రని. అసలు మనం ఇప్పటి వరకు చదవని కోణము దీంట్లో దాగి ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మనం వినలేని సందర్భాలు దీంట్లో ఉన్నాయి. అందుకోసం ఈ యొక్క అంశాన్ని నేను ఎన్ని నెలలకు పూర్తి చేస్తాం కూడా మనకు తెలియదు. ఈ అంశాన్ని మనం మోషే యొక్క జీవితాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు, మోషే ఎలాగ క్రీస్తుకి ప్రాతినిధ్యం వహించాడు, మోషే ఇప్పుడు సంఘానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అనేది దేవుడు ముందుగానే ఈ యొక్క గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. ఆయన మోషే క్రీస్తుకే కాదు, ఇక్కడ కూర్చున్న నీకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, మోషే ఎప్పుడైతే ఆ పొదలో, మండుచున్న పొదలో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, దేవునితో మాట్లాడాడో, ఆయన రకరకాల కారణాలు చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను వెళ్ళలేను, నాకు నత్తుంది, నేను ముసలిని అయిపోయాను, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆయన అంటాడు, నేను ఎంతటి వాడను, దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఐగుప్తు రాజుతో మాట్లాడు, ప్రజలు విడిపించమని చెప్పు అని చెప్పాడు. ఆయన అంటాడు, ఏమన్నాడు, నేను ఎంతటి వాడిని. ఆయన అంటాడు, నిన్నే పంపించాలి అక్కడికి నిన్నే పంపించాలి. చూడండి, 3వ అధ్యాయం చూడండి, ఉన్నాడు చూడండి అక్కడ 11 నుంచి చదవండి ఒకసారి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైతును, నేను నీకు పంపిన కలటకు ఇది నీకు సూచన. అది సూచన. ఏంటి సూచన? నేను నీతో ఉంటాను కాబట్టి నేను పంపినటువంటి వర్తమానికుడి నీవే అనడానికి సూచన. అది ఏ సూచన? దేవుడు ఎవరితో ఉంటాడో వారిని దేవుడు పంపినట్టు. మోషేకి ఇచ్చిన సూచన ఏంటంటే, మోషే అంటున్నాడు, నేను ఎంతటి వాడిని, రాజుతో మాట్లాడడానికి నేను ఎంతటి వాడిని. ఏ అంతఃపురం నుంచి బయటికి భయపడి పారిపోయి వచ్చాడో, ఏ అంతఃపురంలో 40 సంవత్సరాలు జీవించాడో, ఇప్పుడు ఆ అంతఃపురం వెళ్ళడానికి మోషే భయపడుతున్నాడు. నేను ఎంతటి వాడిని. దేవుడు అంటున్నాడు, మోషేలో ఉన్న ఐగుప్తునంతటిని తీసివేసి, మోషేలో ఉన్న లోకాన్ని, 40 సంవత్సరాలుగా ఉన్న మోషేలో ఉన్న లోకాన్ని తీసివేసి, తిరిగి మరలా తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఎక్కడ పంపించాడు. మోషే అంటున్నాడు, నేను ఎంతటి వాడిని ప్రభువా. లేదు నువ్వు వెళ్ళు, నేను నీతో ఉంటా. ఇదే సూచన. ఆమేన్. కాబట్టి మన సూచన ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆ వర్తమానికుడు, దేవుడు పంపిన వర్తమానికుడు అనేది మనకి సూచన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, క్రీస్తు వెండంగా అంటున్నారు అక్కడ, సూచనను ఎప్పుడైతే దేవుడు ఒక సూచన ఇస్తాడో, ఆ సూచన వెంబడి ఏమి రావాలి? స్వరం రావాలి. ఒక సూచన వచ్చినప్పుడు ఏమి రావాలి? స్వరం రావాలి. ఇప్పుడు అలాగే దేవుడు మోషేని పిలిచి సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే, నువ్వు వెళ్ళు, నీతో పాటు నేనుంటా. అంతేకాకుండా ఆయన చెప్తున్నాడు, 2 సూచనలు ఇచ్చాడు దేవుడు మోషేకి. ఒకటేంటి? నీ చేతిలో ఏముంది అని అడిగాడు ఆయన. నా చేతిలో ఏముంది? కర్ర. కింద పడేశాడు. అదేమైంది? పాము అయిపోయింది. మళ్ళీ పట్టుకున్నాడు. అదేమైంది? పరిగెట్టాడంట. మన బైబిల్లో లేదు ఇది. మోషే దాన్ని చూసేవాడు, పారిపోయాడు. కానీ పారిపోతున్న మోషేని పిలిచి దేవుడు ఏమన్నాడు? పట్టుకోమన్నాడు. దాని తోక పట్టుకోమన్నప్పుడు, దాని తోక పట్టుకున్నప్పుడు ఏమైంది? మళ్ళీ కర్ర అయింది. 2వ సూచన, ఇప్పుడు నీ చేయిని ఎక్కడ పెట్టమన్నాడు? నీ రొమ్మును ఉంచుకోమన్నాడు. పెట్టుకున్నాడు ఆయన. చెయ్యి ఏమైపోయింది? తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళా తీయమన్నాడు ఆయన బయటికి. మళ్ళా పెట్టుకోమన్నాడు ఆయన. ఏమైంది అప్పుడు? అది ఇంతకు ముందు తన చర్మం ఎలాగైతే ఉందో మళ్ళీ అలాగే అయిపోయింది. ఈ 2 సూచనలు ఇచ్చాడు ఆయన. సూచన వెంబడి ఏం రావాలి? స్వరం రావాలి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సూచన వెంబడి ఏం రావాలి? స్వరం రావాలి. దేవుడు ముందు సూచన ఇచ్చాడు. మొదటిది కర్ర పాముగా మారటము, పాము కర్రగా మారటము. ఇది మొదటి సూచన మోషేకి ఇచ్చింది. 2వ సూచన, తన చెయ్యి లోపల ఉంచినప్పుడు, తన ఉదరమే పెట్టుకున్నప్పుడు చెయ్యి కుష్టిగా మారింది. తీసినప్పుడు మరలా పెట్టినప్పుడు ఏమైంది? మంచిగా మారింది. ఇది ఆయన అంటున్నాడు అక్కడ, మొదటి సూచనను బట్టి నిన్ను నమ్మకపోతే ఈ 2వ సూచనను బట్టినే వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఒకవేళ ఈ 2వ సూచన బట్టి కూడా నమ్మకపోతే
మూడోది కూడా చెప్పాడు ఆయన. ఏంటది? కొద్ది నీళ్లు తీసుకుంటారా కింద నేల మీద పోయిదాన్ని అని చెప్పాడు. ఆ నీళ్లు తీసుకొచ్చి మోషే కింద పోసినప్పుడు అదేమైంది? రక్తమైంది. దీన్ని బట్టి నేను నమ్ముతాను. కానీ క్రిస్పణ గారు మాట్లాడినప్పుడు 2 సూచనల గురించి మాట్లాడారు. మూడవది తీర్పు. సూచన వెంబడి స్వరం రావాలి. క్రిస్పణ గారు మాట్లాడుతున్న సందేశాల్లో కన్య గర్భవతి కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అనేది పాత నిబంధనలో అదొక సూచన, అదొక ప్రవచనము. ఆ ప్రవచనమును బట్టి ఏం రావాలి? స్వరం రావాలి. ఆ సూచన బట్టి ఏం రావాలి? స్వరము రావాలి. కాబట్టి ఆ ప్రకటన యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా ఏదైతే ప్రవచనం ఉందో, కన్య గర్భవతి కుమారుని కరును అనే ప్రవచనం ఉందో, ఆ ప్రవచనము వెంబడి, ఆ సూచన వెంబడి ఒక స్వరం వచ్చింది. అదేంటి అంటే, స్త్రీ గర్భంలో శిశువు రూపొందించి మనిషి కుమారుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం చూడలేని దేవుడు, మనం పట్టుకోలేని దేవుడు. ఆ సూచన ఏమైంది? ఇప్పుడు మనం పట్టుకునే విధంగా ఆ సూచన ఒక స్వరముతో ఈ లోకానికి వచ్చింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. కానీ ఆయన ఏమని పిలువబడ్డాడంటే, పరిశుద్ధ గ్రంథంలో కన్యక ద్వారా వచ్చిన కుమారుడు. ఎవరంట? కన్యక ద్వారా వచ్చిన కుమారుడు. రెండవ సూచన 9వ అధ్యాయంలో, ఎలా కనుక మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండాలి, ఆయన నిత్యురగు తండ్రి. హల్లెలూయా. ఇది సూచన. ఇది కూడా సూచన. మొదటి సూచన అది యెరూషలేములో యేసుక్రీస్తు రూపంలో నెరవేర్చబడింది. రెండవ సూచన ఈ చివరికాల సమయంలో క్రీస్తు బెణం పరిచర్యలో, క్రీస్తు థామస్ పరిచర్యలో ఈ 2 సూచనలు కూడా నెరవేర్చబడుతూ వచ్చినాయి. ఈ సూచన వెంబడి ఏం రావాలి? స్వరం రావాలి. యేసుక్రీస్తు కన్య కుమారుడు. అవునా? దీనికి డౌట్ ఉందా బ్రదర్? కదా ఎవరికైనా డౌట్ ఉందా బ్రదర్? లేదు కదా? క్రీస్తు బెణం కూడా కన్యక ద్వారా వచ్చిన కుమారుడే. క్రీస్తు థామస్ కూడా కన్యక ద్వారా వచ్చిన కుమారుడే. ఇది ప్రపంచం మనం చూస్తే ఇప్పుడు ఇది ఎలా సాధ్యమైంది బ్రదర్? మన పోస్టర్లు వేసి కన్యాకుమారుడు, స్త్రీ కన్యాకుమారుడు అని ఫోటోలు వేసి ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి స్త్రీ కన్యాకుమారులో పెడితే మొత్తం ఈ ప్రపంచానికే అర్థం కాని విషయాలు మనం చెప్పేది. దేవుడు మనకు చెప్పాడు బ్రదర్ ముందుగానే. చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అదే 3వ అధ్యాయంలో 18వ వచనం చదవండి ఒకసారి. ఒక నిమిషం. ఎన్ని దినాల ప్రయాణాలకు వెళ్తారట? నేను కేవలం పునాది మాత్రం వేస్తున్నా ఈరోజు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వారు ఫరోతో మాట్లాడి, మోషే ఆహారంలో ఫరోతో మాట్లాడి ఏం చెప్పాలి? 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము అక్కడ ఏం చేస్తాము? మా దేవునికి ఒక బలి నడిపిస్తాం. మేము 3 దినములంత ప్రయాణం వెళ్తాం. మేము 3 దినములంత ప్రయాణం వెళ్ళిన తర్వాత అరణ్యములో ఎక్కడ వెళ్తారు వీళ్ళు? ఎక్కడ వెళ్తారు బ్రదర్? అరణ్యములో ఐగుప్తు దేశ సరిహద్దులు దాటి 3 దినాల ప్రయాణం వెళ్ళి అక్కడ మా దేవునికి మేమేం చేస్తాము? బలి అర్పిస్తాం. కాబట్టి మోషే ఆహారంలో వెళ్ళి ఆ రాజుతో అడగమని చెప్తున్నాడు దేవుడు. మీరు వెళ్ళి 3 దినాల ప్రయాణం వెళ్తాం, మేము అక్కడికి వెళ్ళి బలిస్తాము, బలి అర్పించుకుని మళ్ళీ వస్తాం మేము అని మీరు రాజుతో అనండి. అయితే రాజు ఏమంటాడు? దానికి ఒప్పుకోడు. కానీ నేను నా బాహుబలము చేత ఐగుప్తులో నేను మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి నేనేం చేస్తాను? చదవండి, ఇక్కడ ఉంది కదా నేను చెప్పేది. చదవండి. ఐగుప్తు రాజు మహాబలుతో ఈ మీదికి వచ్చి పోనీయడని నేను ఎదుగుతున్నాను. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటికీ చూసి దాన్ని పాడు చేసేది. అటు తర్వాత అతడు మీకు పంపిపోయింది. మరియు నేను ఈ జనరేటర్ ఐగుప్తు కటాక్షం కలుగజేసాను. కనుక మీరు వెళ్ళినప్పుడు వడ్డీ చేతులతో వెళ్ళదు. ప్రతి స్త్రీయు తన దొరుకుతారని దాన్ని వెండి నగలను, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇవన్నీ అడిగి తీసుకుని మీరు వాటిని
కుమార్తెకు ధరింపు చేసి ఐగుప్తీయులను దోచుకుంటాడు. 3 దినాలు ప్రయాణం వెళ్తారు మీరు, అక్కడ బలర్పిస్తామని చెప్పండి. ఆయన పంపిడు రాజు గారు. అప్పుడు నేను ఏం చేస్తాను? అద్భుతాలు నా బాహుబలం చూపించి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తాను నేను. అక్కడ నుంచి వాళ్ళు బయటకు పంపిస్తారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో మీరు ఉట్టి చేతులతో బయటకు రారు. మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఉట్టి చేతులతో అయితే బయటకు రారు. మీరు ఏం చేయాలి? ఐగుప్తుల దగ్గర ఉన్నటువంటి వెండి బంగారు వస్తువులు అడిగి తీసుకోండి. మీరు బయటికి రారు, ఒట్టిగా మీరు బయటికి రారు. ఆ ఐగుప్తుల దగ్గర ఏముంది? వెండి బంగారం ఉంది. అది ఆ వస్త్రం వాళ్ళని అడిగి మీ దగ్గర పెట్టుకున్నట్లే ముందే చెప్పాడు ఆయన. నేను మీ మధ్యకి వస్తాను, నేను మీతో ఉంటాను, మీ మధ్యలో ఉంటాను నేను. 3 దినాల ప్రయాణం మీరు వెళతారు, రాజు మిమ్మల్ని పంపిడు, మీరు అడగండి, మీ మధ్యకి వస్తాను నేను. అయితే మీరు వెళ్ళేటప్పుడు మీరు ఒట్టిగా మీరు వెళ్ళరు. నేను ఏం చేస్తానో జరగక మునిపే, దేవుడు ఐగుప్తులో ఏం చేయబోతున్నాడో చరిత్ర జరగక మునిపే ఎవరికి చెప్పాడు ఆయన? మోషేకి చెప్పాడు. ఏం జరుగుద్ది, నేను ఎలా చేస్తాను అని ముందే జరగబోయే చరిత్ర ఎవరికి చెప్పాడు ఆయన? మోషేకి చెప్పాడు. ఎప్పుడైతే మోషే ఐగుప్తులోకి వచ్చి రాజుతో మాట్లాడి రాజును పంపించన్నాడు, కానీ దాని దేశంలో తెగులు మొదలైనవి. మోషే వచ్చి అడిగాడు, వాళ్ళకి కష్టం మొదలైంది తెలుసా? శోధన వాళ్ళకి మరింత రెట్టింపు చేశాడు. ఎప్పుడైతే మీరు నా ప్రజలను పంపించండి అని మోషే రాజుని అడిగాడో, మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు మీ ఎడారి దేవుళ్ళకి వెళ్ళి అరణ్యంలో మీరు ఎలా ఆరాధిస్తారు ఆయన్ని? కాబట్టి ఇప్పటి వరకు మీకు మీ ఇటుకలు తయారు చేయడానికి సామాగ్రి మేము ఇచ్చాము, ఇక మీద ఆ సామాగ్రిని మీరే తెచ్చుకొని ఇటుకలు తయారు చేయండి అని కఠిన శిక్షణ మరింత కఠినతరం చేశారు. ఇప్పుడు మోషేలు అందరూ ఏం చేయడం మొదలు పెట్టారు? తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఈయనేమో వర్తమానికి అండి, వస్తే మనకు మంచి జరగాలి కానీ, నువ్వు దీవించబడు కాక, నీ పొలం దీవించబడు కాక, నీ కుటుంబం దీవించబడు కాక అని మెసేజ్ చెప్పాలి. కానీ ఈ మెసేంజర్ వచ్చిన కాడి నుంచి ఏమొచ్చింది? 10 ఇటుకలు చేసేవాడు 10 ఇటుకలు చేయాలి, 20 ఇటుకలు చేసుకోవాలి, కానీ సామాగ్రి తెచ్చుకోవాలి. అంటే శిక్ష ఏమైంది? డబల్ అయింది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఈ వర్తమానికుడు రావడం వల్ల మా శిక్ష శాపము మరింత ఎక్కువైంది. అందరూ భయపడ్డారు. మోషేతో పాటు ఉన్న అందరూ కూడా ఏమైపోయారు? భయపడ్డారు. కానీ మోషే భయపడలా. కారణం ఏంటంటే మోషేకి తెలుసు, నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నిన్ను నడిపిస్తాను, రాజుకి హృదయాన్ని కఠినపరుస్తాను, నువ్వు భయపడొద్దు, నేను మరలా ఈ ప్రజలను బయట తీసుకుని వస్తా అని ఎవరు చెప్పాడు? ఆయన మోషేకి చెప్పాడు. ఈ సందర్భంలో కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఈ లోకములో ఉన్నటువంటి మరణము, తెగుళ్ళు, దుఃఖము, సమస్య, యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ లోక సంబంధమైన ప్రజలు ఏమవుతారంట? భయపడతారు. కానీ నీకు ముందే వాగ్దానం ఉంది. నీకు ముందే దేవుడు ముందుగానే చెప్పాడు, నేను నిన్ను ఈ లోకానికి పంపిస్తున్నాను, నేను వచ్చి నీతో ఉంటాను, కానీ ఈ లోకానికి యుద్ధాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, మరణం వస్తుంది, భూకంపం వస్తాయి, శ్రమలు వస్తాయి, నీకు నిందలు వస్తాయి, కానీ బాహుబలము చేత నేను ఈ లోకం నుంచి నిన్ను విడిపిస్తాను నేను. హల్లెలూయా. మనతో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి మాకేంటి మరణాలు ఏంటి, మాకేంటి దుఃఖం ఏంటి, మాకేంటి శోధన ఏంటి, మాకేంటి భయం, మాకేంటి యుద్ధాలేంటి, మా దేశానికి యుద్ధాలు ఏంటి, దేశాలు కూడా ఏమైపోతున్నాయి? భయపడిపోతున్నాయి. కానీ మనం భయపట్ల. యుద్ధం వచ్చినా భయపట్ల, తెగుళ్ళు వచ్చినా భయపట్ల, కరోనా లాంటి భయంకరమైన మహమ్మారులు వచ్చినా కూడా మనం భయపడట్ల. కారణం ఏంటంటే దేవుడు మనకు ముందుగానే వాగ్దానం చేశాడు, మీరు ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి పంపిస్తాను. ఐగుప్తు తెగుళ్ళలో ఏది మీకు సంభవింపదు, మిమ్మల్ని నేను ఏం చేస్తాను? నేను బయటికి పంపిస్తాను. నేను దేవుని స్తోత్రం కలగాక. అంటే మోషేకి ఎలాగైతే ముందుగానే జరగబోయే సంగతులను దేవుడు వివరించాడో, అలాగే తన సంఘానికి, తన పెళ్లి కుమార్తెకు కూడా దేవుడు జరగబోయే సంగతులను ముందుగానే చెప్పాడు. కాబట్టి ఆ సంగతులను ఎరిగి ఉన్న పెళ్లి కుమార్తె ఎవరైతే ఉంటారో వారు ఈ లోక పరిస్థితులు చూసి ఏమాత్రం భయపడరు. వాళ్ళకి భయం లేదు. కారణం ఏంటంటే దేవుడు ముందే చెప్పాడు, జరుగుద్ది, ఇలా ఉండదు పరిస్థితి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు కదా దేవుడు, అందులో కరువులు, భూకంపాలు, యుద్ధాలు వస్తాయి, కానీ అంతము వెంటనే రాదు. మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడాడు. నీతో పాటు ఉన్న ప్రజలు భయపడుతున్నారు, కానీ నువ్వు భయపడట్లే. కారణం ఏంటంటే నీకు వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం కలగాక. ఆయన అంటున్నారు, ఏ ఇంటి మీద అయితే ఎర్రని గుర్తుంటుందో ఆ ఇంటికి సంహారదూత రాదు.
ఆ రాహాబు వేష ఇంటి పైన ఒక ఎర్రని గుర్తుంది. ఆ ఎర్రని గుర్తు ఏంటంటే యెహోషువ వర్తమానికుల యొక్క వర్తమానము రాహాబు ఇంటి పైన నడుతుందట. ఏంటి బ్రదర్? ఎవరి వర్తమానం అది? యెహోషువ వర్తమానికుల యొక్క వర్తమానం అంటది. హల్లెలూయా. మోషే తన వర్తమానం యెహోషువకి ఇచ్చాడు, యెహోషువ తన వర్తమానాన్ని తన వర్తమానికులకు ఇచ్చాడు. ఇప్పుడు రాహాబు ఇంటి పైన ఎగురుతున్న ఆ వర్తమానం ఎవరిది అంటే మోషే వర్తమానం. ఆమేన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ వర్తమానం ఎవరిది అంటే బెండం యొక్క సందేశం. ఇది మన కాదు, ఇది దాన్ని మోసుకొని వచ్చాం మనం ఇక్కడికి. ఎక్కడికంటే రాహాబు దగ్గరికి వచ్చాం, మనం సంఘంలోకి వచ్చాం మనం ఇప్పుడు ఇక్కడికి. హల్లెలూయా. చాలా మంది రాహాబుని చూసి అడుగుతున్నారట, ఆ ద్వారబంధాలకు ఉన్న ఎర్రని ఆ గుర్తుని చూసి అడుగుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. రాహాబు ఏంటి నీ ఇంటి పైన ఎర్రని గుర్తు వేసుకున్నావు, అది గాలికి రెపరెపలాడుతా ఉంది, దాన్ని తీసేయి, నీ మెడకు చుట్టుకోవచ్చు, కాళ్ళకు చుట్టుకోవచ్చు, పడిపోతావు అని చెప్తే రాహాబు చెప్తుందట, లేదు లేదు, అది చాలా ప్రత్యేకమైన గుర్తు. అది ఒకవేళ నేను దాన్ని తీసేస్తే నా ఇంటికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అది యెహోషువ వర్తమానికి లేక వర్తమానము రాహాబు ఇంటి పైన ఎగురుతున్న వర్తమానము. ఎవరి ఇంటి పైన యెహోషువ వర్తమానికి లేక వర్తమానం ఎగురుతూ ఉంటుందో ఆ ఇంటిలో మరణము, దుఃఖము, శ్రమలు, వ్యాధి, నిందలు, అవమానాలు ఏమి లేవు. అప్పుడు వాళ్ళు అన్నారట ఎరుకో ప్రజలు, మా ఇంటి పైన రంగురంగుల దారాలు ఎగురుతున్నాయి. మా ఇంటి పైన రంగురంగుల దారాలు ఎగురుతున్నాయి. ఎరుకలో రాహాబు ఇంటి పైన ఒకే ఒక దారం ఎగురుతూ ఉంది, అది ఎర్రని గుర్తు. అది ఆమె కట్టుకున్న గుర్తు కాదు, అది యెహోషువ వర్తమానికులు కట్టారు ఆ గుర్తుని. దాన్ని చూసి వాళ్ళు ఏమన్నారంట, మా ఇంటి పైన రంగురంగు దారాలు ఎగురుతున్నాయి రాహాబు, అయితే మాకు కూడా మరణం రాదా? మేము కూడా ఇప్పుడు ఆ ప్రహరీకి వెలుపలుగా ఉన్నటువంటి ఆ సైన్యాన్ని, శత్రువుల్ని మేము కూడా జయిస్తామా? మా ఇంటి ఏళ్ళకూడదు, ఎగతాళి, అపహాస్యం చేస్తున్నారు. నీ ఇంటికి కాదు, నీ ఇంటికైతే ఒక రంగే ఉంది, మా ఇంటికి అయితే చాలా, అయ్యో మా తీగల మీద చూడు ఎన్ని రంగులు ఎగురుతున్నాయో. అపహాస్యం చేశాడు. రాహాబు చెబుతోంది, నీ ఇంటి పైన ఎగురుతున్న గుర్తులు నువ్వు పెట్టుకున్న గుర్తులే, కానీ నా ఇంటి పైన ఎగురుతున్న గుర్తు యెహోషువ వర్తమానికులు తెచ్చిన వర్తమానం. అది దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. కాబట్టి ఎవరి ఇంటి పైన అయితే యెహోషువ వర్తమానికుల యొక్క వర్తమానం ఎగురుతూ ఉంటుందో ఆ ఇంటికి మరణం రాదు, ఆ ఇల్లు తప్పించబడుతుంది, ఆ ఇల్లు సజీవంగా యెహోషువతో కలవబడుతుంది. ఆ యొక్క గృహము స్పష్టంగా చెప్తున్నారు. యెహోషువ వర్తమానికుల యొక్క వర్తమానము నీ ఇంటి పైన ఎగురుతూ ఉండాలి. సంహారదూత వచ్చినప్పుడు ఆ ఇంటి పైన ఆ గుర్తు లేకపోతే, సంహారదూత నీ ఇంటిలో ప్రవేశిస్తూ ఉంటుంది. సంహారదూత నీ ఇంటిలో ఉన్న సమస్తానే చేస్తుంది, నాశనం చేస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పొచ్చు, అయ్యా ఒక యూరు వచ్చి, మోషే గారు నేను మీ మాటను గౌరవిస్తాను, మీరు చెప్పినట్లుగానే నేను బలిని అర్పించాను, గొర్రెపిల్లని అర్పించాను, ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఇంటిలో భద్రపరిచాను నేను లోపల జాగ్రత్తగా అని చెప్పినలా సంహారదూత ఎదురుగా వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు, అయ్యా సంహారదూత గారు రక్తం నా ఇంట్లో ఉంది, లోపల బీరువాలు పెట్టుకుని కూర్చున్నా నేను అని చెప్తే సంహారదూత వినదు. సంహారదూత వినదు. నువ్వు రక్తాన్ని ఎక్కడ అన్వయించాలి? నీ గుమ్మ ఎదుట నువ్వు అన్వయించాలి. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టడం కాదు. ఎప్పుడైతే దేవుడు ప్రవక్త ద్వారా ఒక సూచన ఇచ్చాడో ఆ సూచన వెంబడి స్వరం వస్తూ ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే ఆ స్వరం నీ గుమ్మానికి తిన్నగా ఉంటుందో అప్పుడు సంహారదూత నీ లోపలికి రావడం. నువ్వు లోపల పెట్టుకోవడం వల్ల నీకేంటి ఉపయోగం? బట్ నాకు వర్తమానం తెలుసు, ముద్రలు తెలుసు, ఉరుములు తెలుసు, అన్ని తెలుసు. ఎక్కడ ఉంటాయి అవన్నీ? లోపల ఉంటాయి. లోపలికి ఉండాల్సింది నీ హృదయంలో ఉండాలి. నువ్వు చదవాలండి. గ్రూపులు పెట్టిన చూసారా? బైబిల్ అనేది ఏంటంటే ప్రేమ గ్రంథం, చారిత్రాత్మక గ్రంథం. అదొక మంచి పెళ్లి కుమార్తెకి ఇచ్చే ఒక గొప్ప ప్రేమ కథ పుస్తకం అది. దాన్ని నువ్వు ఎప్పుడూ నిరంతరం చదువుతూ ఉండాలి. దాన్ని తీసుకెళ్ళి లోపల పెడితే దానివల్ల నీకేంటి ఉపయోగం? ఏ ఉపయోగం లేదు, ఏ మంచి చేయదు. అది నిజంగా బలే, పరిశుద్ధంగా అర్పించబడిన బలే. నువ్వు తీసుకెళ్లి దేవుడు చెప్పినట్లుగా నీ ద్వార బంధములకు రాయకపోతే, నీ గుమ్మానికి దానికి అప్లై చేయకపోతే, తీసుకెళ్ళి నువ్వు లోపల ఎక్కడ భద్రంగా పెట్టినా కూడా దానికి ఏమాత్రం కూడా విలువ లేదు, పనిచేయదు అది నీకు. దేవుడు ఎక్కడ పెట్టమని చెప్పాడు అక్కడ పెట్టాలి. దేవుడు ఏమి చేయమని చెప్పాడు ఆ పనులు చేయాలి. కాబట్టి రాహాబు వేష ఏం చేసింది? మేము వచ్చినప్పుడు నీ ఇంటి పైన ఈ గుర్తు ఎగురుతూ ఉంటే గనక నీ ఇంటికి మరణము సంభవింపదు, ఎవరు నీ ఇంటిని ముట్టరు. ఒకవేళ ఈ గుర్తుని కనుక మీరు తొలగిస్తే మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదం. ఆ రాహాబు చెబుతూ ఉంది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, అయ్యా మీ ఇంటి పైన పచ్చ రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, అన్ని రంగుల దారాలు ఏర్పడుతుంటాయి, కానీ ఆ దారాలు ఎవరు కట్టుకున్నారు? నువ్వు తయారు చేసి కట్టుకున్నావు.
నీ దారాల వల్ల నీకు ఎలాంటి నిరీక్షణ లేదు, నీ దారాల వల్ల నీ బోధల వల్ల నీకు ఎలాంటి రక్షణ రాదు, ఎలాంటి విమోచన రాదు, నీకు దాని వల్ల మనం ఎలా జయించలేవు. కానీ నా ఇంటి పైన కట్టిన ఈ దారము ఇది రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఇది నేను కట్టుకుంది కాదు, ఇది యెహోషువ వర్తమానికి కట్టిన దారం. అది ఇప్పుడు నీ ఇంటి పైన ఏమి ఉండాలి? యెహోషువ వర్తమానం ఎగురుతూ ఉండాలి బ్రదర్. అది యెహోషువది కాదు, అది ఆ వర్తమానం ఎవరిది? మోషే వర్తమానం. మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది? అది హోరా పర్వతం దగ్గర వచ్చింది. మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది? పొలం నడిలోంచి వచ్చింది ఆ యొక్క వర్తమానము. శపించబడిన మానవుల్లోంచి, క్రీస్తు బ్రహ్మంలోంచి ఈ సందేశం బయటకు వచ్చింది. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఆయన చెప్పాడు, నీ చెప్పులే, నీలో ఉన్న పనికిరాని విషయాలన్నీ తీసి పక్కన పెట్టు. ఆయన స్వరం మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయన చెప్పేది విను, ఆ వాక్యానికి లోబడు. నీ ఇంటిపై నా గుర్తును అప్లై చేయి. ఆ గుర్తు ఏమై ఉండాలంటే నువ్వు కట్టుకున్న గుర్తులు కాదు, నీ బోధ కాదు, నీ ప్రత్యక్షత కాదు, నీ రివల్యూషన్ కాదు. అక్కడ పనిచేయదు. అక్కడ నువ్వు ఎలాంటి నీ ప్రత్యక్షతో ఎన్ని రంగులు కట్టుకున్నా సంహారదూతను నువ్వు ఆపలేవు. సంహారదూతను ఆపగలిగింది ఒకే ఒకటి ఉంది, అది మోషే ద్వారా చెప్పబడిన లేఖనమై ఉండాలి. ఆ లేఖనం నీ ఇంటి దగ్గర ఉంటే, నీ ఇంటి ముందు ఉంటే, నీ గుమ్మానికి ఉంటే, నీ ఇంటి లోపల ఎక్కడ పెడితే కుదరదు, నీ గుమ్మానికి ఉంటేనే సంహారదూతను అడ్డుకోగలుగుతుంది. రక్తం ఆపుతుంది అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి, మోషే 2 సూచనలు తీసుకున్నాడు. ఒకటి కర్ర పామైంది, రెండోది చెయ్యి కుష్ఠరోగం వచ్చింది, మళ్ళా సరైపోయింది, తగ్గిపోయింది. ఈ 2 సూచనలు దేవుడు ఈ చివరికాల సమయంలో చేసే 2 పరిచర్యలు. సూచన వెంబడి స్వరం వస్తా ఉంది. మొదటిది, మోషే చేతిలో ఉన్న కర్ర కింద పడటంతోనే ఆ కర్ర పాము అయింది. మరలా దాన్ని తోక పట్టుకున్నప్పుడు ఆ పాము కర్ర అయిపోయింది. దేవుడు మోషేకి అధికారం ఇవ్వబోతున్నాడు అనే దానికి ఒక సూచన అది. దేనిపైన అంటే ఐగుప్తు పైన దేవుడు మోషేకి సకలమైన అధికారం ఇవ్వబోతున్నాడు. దేవుడు సకలమైన అధికారము అంటే దేవుడు మోషేని ఐగుప్తుకి దేవుడిగా మార్చాడు. రెండవ సూచన అంటే దేవుడు అధికారం ఇస్తున్నాడు. తర్వాత రెండవ సూచన, ఏదైతే తన శరీరానికి కుష్ఠరోగం వచ్చిందో, అంటే శరీరము పాడైపోయిందో, పాడైపోయిన శరీరము మరలా తిరిగి యథాస్థితికి వస్తా ఉంది. అనగా నీ శరీర మార్పు. అదేంటది? శరీర మార్పు. ఇప్పుడు మనం చదువుకున్నది సూచన. మోషే కర్ర పాము ఒక సూచన, మోషే చేతికి వచ్చిన కుష్టు ఒక సూచన. ఈ 2 సూచనలకి 2 స్వరాలు ఈ లోకానికి రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా బ్రదర్? ఈ 2 సూచనలకి ఏమి రావాలి? సూచన వెంబడి ఏమి రావాలి? స్వరం రావాలి. మొదటి సూచన కర్ర పాముగా మారడము. రెండవ సూచన చేతికి కుష్ఠరోగం రావడం, తర్వాత మరలా బాగుపడడం. ఇది సూచన. ఈ సూచన ఈ చివరికాల సమయంలో ఒకటి అధికారము, రెండవది శరీర మార్పు, రూపాంతరపరచబడడం. నువ్వు ఎప్పుడైతే అధికారం తీసుకుంటున్నావో, నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు మార్పు చెందుతున్నావో, ఒకవేళ ఈ 2 సూచనలు కనుక నువ్వు అంగీకరించకపోతే, దేవుడు ఇచ్చిన అధికారాన్ని తీసుకోకపోయినా నీ శరీరం మార్పు ఉండదు. దేవుడు బయలుపరిచిన ఒక వర్తమానం నువ్వు అంగీకరించకపోయినా నీలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ ఈ 2 సూచనలు కనుక నువ్వు తిరస్కరిస్తే నీకు వచ్చేదిక తీర్పే. అధికారం తిరస్కరించినా, శరీర మార్పు అంటే ఎత్తబోట నువ్వు తిరస్కరించినా, ఇక నువ్వు ఎదుర్కొనేది ఏంటి? మూడోది తీర్పు. ఈ సూచన అక్కడ ఇంతకాలము సూచనగా ఉంది. ఆ సూచన వెంబడి ఈ చివరికాల సమయంలో క్రీస్తు బ్రహ్మం యొక్క సందేశం ద్వారా స్వరం మనకు బయటకు వస్తా ఉంది. ప్రభుకి స్తోత్రం కలగాక. మోషే సూచనలు. మోషే ఐగుప్తులో చాలా రకాల సూచనలు ఇచ్చాడు. ఆయన మొట్టమొదటిగా తన యొక్క కర్రని పాముగా మార్చడము, తన చేతికి రోగం తీసుకొని మళ్ళీ దాన్ని బాగు చేసుకోవడము, ఆ తర్వాత నీటిని రక్తంగా మార్చడము, ఆ తర్వాత ఐగుప్తులో అనేక రకాల తెగులు తీసుకొని రావడము, ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారో ఆ తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే పస్కాని ఆచరించడం. లోపల బలి జరిగింది కానీ దానికి పస్కాని పేరు లేదు. ఐగుప్తులో బలి జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఐగుప్తులో బలి జరిగింది. వాళ్ళు బలి అర్పించారు. ఎవరికి వాళ్ళే బలర్పించి ఆ యొక్క రక్తాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? ఆ పైన గుమ్మానికి వాళ్ళు అప్లై చేసుకోవాలి, రాసుకోవాలి దాన్ని. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ మొట్టమొదటి క్యాంప్ ఎక్కడ తెలుసా? ఐగుప్తులో. ఎక్కడ బ్రదర్? ఐగుప్తులో, బయట కాదు, సుక్కోతులో కాదు,
బయటకు వచ్చింది సుక్కోతులో. ఎక్కడది? గోషేను. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు మొట్టమొదటి క్యాంప్ అంటే ఎక్కడెక్కడైతే దేశమందంతటా ఎక్కడైతే ఉన్నారో ఇజ్రాయేలీలు వారందరూ ఎక్కడ సమావేశమయ్యారు? గోషేనులో సమావేశమయ్యారు. అది సూపర్ చర్చ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఐగుప్తులో ఉన్నాం మనం. ఇప్పుడు మనందరూ దేవుడు ఈ ప్రపంచంలో అక్కడెక్కడ పెళ్లి కుమార్తెను ఒకే చోట తీసుకొచ్చాడు. ఎక్కడికంటే గోషేనులో. ఈ గోషేనులో సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు, వెలుగున్నది ఇక్కడ, చీకటి ఉన్నది ఇక్కడ. ఎప్పుడు కూడా దేవుని యొక్క షకీనా గ్లోరీ ఆ గోషేను పైన ఉంటుంది. అక్కడ ఐగుప్తు అంతా చీకటే, కానీ గోషేనులో వెలుగు. ఎందుకంటే దేవుని యొక్క పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళకి చీకటే తెలియదు, వాళ్ళ కష్టాలే తెలియదు. మిగతా ఐగుప్తు ప్రజలందరూ తెగులతో భయపడి వణికిపోతూ ఉంటే గోషేనులో ఉన్న వాళ్ళకి ఎలాంటి భయమే లేదు వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నిత్యమైనట్టుగా నామాన్ని ధరించి నిజమైన గోషేను అయిన సూపర్ చర్చ్ లో నువ్వు ఉంటున్నావు, నీ పైన నిజమైన వెలుగు ఎప్పుడూ నీ పైన ఉంటుంది. అక్కడ గొర్రె పిల్లయే నీకు దీపం. అప్పుడు అక్కడ చీకటి, పగలు రాత్రి ఏముండదు. అక్కడ గోషేనులో పగలు రాత్రి లేదు. అక్కడ తెలియదు వాళ్ళకి. కారణం ఏంటి? పగలేం కనపడుతుంది, కూడా వాళ్ళు తెలియదు. కానీ ఐగుప్తు దేశంలో ఏముందంట? కట్టిక చీకటి ఆవరించింది. జ్యేష్ఠ కుమారులు చనిపోతున్నారు. వాళ్ళ ఇంటిలో ఈ రోజు ఏం జరుగుతుందో అనే భయంతోనే వాళ్ళు అక్కడ ఐగుప్తు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అక్కడ కారణము వర్తమానికులు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. మోషే ఐగుప్తులో ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశం అంతా కూడా ప్రాణ భయముతో, యుద్ధం భయముతో, తెగుళ్ళ భయముతో ఎటువైపు చూసినా కూడా ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందని ఐగుప్తు ప్రజలు వాళ్ళు హృదయాన్ని గుండెల్ని పట్టుకొని వాళ్ళు భయంతో కూర్చుంటున్నారు అక్కడ. కానీ గోషేనులో ఇజ్రాయేల్ ప్రజలు ధైర్యంగా ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి భయం లేదు. అక్కడ ఆమేన్. దేవునికి స్తోత్రం కనుక నీవు గోషేనులో ఉన్న అనుభవం నీకుంటే కనుక నువ్వు దేనికి భయపడు సోదరుడు. నువ్వు గోషేనులో ఉన్న అనుభవం నీకు తెలిస్తే దుఃఖం వచ్చిందా, మరణం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, తెగులు వచ్చిందా, ఏదొచ్చినా సరే నువ్వేమంటావు? నేను గోషేనులో ఉన్నా, నాకు పైన షకీనా గ్లోరీ ఉంది. హల్లెలూయా. ఐగుప్తు తెగులలో ఏది నాకు ప్రాప్తించదు, నాకు రాదు. ఒకవేళ నేను చూస్తున్నా, నా కళ్ళ ముందు జరుగుతుంది, మా కుటుంబంలో వచ్చింది అని చూసినా కూడా దేవుడు ముందే చెప్పాడు, నేను ఇది అనుమతిస్తాను, కానీ నా బాహుబలము చేత, అద్భుతాల చేత దాంట్లోంచి నేను విడిపిస్తాను అని చెప్పాను. ఒకవేళ నీ కుటుంబంలోనికి ఏదైనా వచ్చినా కూడా సమస్య, దేవుడు నీకు ముందే చెప్పాడు, దాని మధ్యలోంచి నిన్ను విడిపిస్తాడు ఆయన. దాని వాసన, ఆ తెగుళ్ళ వాసన, మణపు వాసన నేను అంటకుండా దాని మధ్యలోంచి దేవుడు నేను బయట తీసుకొస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుడు మోషేతో అంటున్నాడు, మొదటి సూచన బట్టి నమ్మకపోతే, మొదటి వర్తమానాన్ని బట్టి నమ్మకపోతే రెండవ వర్తమానాన్ని బట్టి ప్రజలు నన్ను నమ్ముతారు. హల్లెలూయా. క్రీస్తు బెణం యొక్క పరిచర్య రమేశ్వరు వచ్చినప్పుడు ఆ సూచన నమ్మలా, ఆ మెసేజ్ నమ్మలేదనా. కానీ రెండవ సూచన వచ్చినప్పుడు ఏమైంది? ఈ సందేశం కరెక్ట్ బ్రదర్. హల్లెలూయా. ఈ రెండవ సూచన బట్టి ఎప్పుడైతే శరీర మార్పు సందేశం వచ్చిందో, రూపాంతరపరచబడే సందేశం వచ్చిందో, ఎత్తబడే శరీరం వచ్చిందో, ఎత్తబడే వర్తమానం వచ్చిందో, ఈ వర్తమానము ఇప్పుడు నిన్ను నన్ను ఆకర్షించింది. ఇది మోషే యొక్క సూచన. ఈ సూచన వెంబడి స్వరం వచ్చింది. ఆ స్వరమే క్రీస్తు థామస్ యొక్క సందేశమైంది. ఆమేన్. నీ ఇంటి పైన ఎగరాల్సిన సూచన ఏంటంటే ఈ వర్తమానమే నీ ఇంటి పైన ఎగురుతూ ఉండాలి. ఈ వర్తమానము నీది నాది కాదు, ఇది మోషే వర్తమానం. ఇది క్రీస్తు బెండం యొక్క సందేశం. ఇది ఆ క్రీస్తు బెండం యొక్క సందేశం కొనసాగింపుగా వస్తా ఉంది. ఇది మూడవ దూత యొక్క వర్తమానం. ఇది హల్లెలూయా. ఈ మూడవ దూత వర్తమానం ఎవరంటే ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, లవోదికయ, ఫిలదెల్ఫియా ఏదైతే ఉందో 7 సంఘకాలాల్లో ఏదైతే మార్టిన్ లూథర్, వెస్లీ, మూడవ వర్తమానం ఎవరు? క్రీస్తు బెండం. మూడో దూత ఎవరు? క్రీస్తు బెండం మూడో దూత. హల్లెలూయా. ఈ మూడవ దూత వర్తమానమే ఈ భూమిని మరి ప్రతిధ్వనిస్తా ఉంది. ఈ మూడవ దూత వర్తమానమే 1,44,000 మందికి ముద్రేస్తా ఉంది. ఈ మూడవ దూత వర్తమానమే ఏదైతే ప్రజల్ని ప్రత్యేకిస్తా ఉందో ఆ యొక్క ప్రకటన గ్రంథంలో, అదేవిధంగా హెస్కేల్లో ఆ మూడవ దూత వర్తమానమే నిన్ను ప్రత్యేకిస్తా ఉంది. ఇక్కడ మూడో దూత ఎవరు బ్రదర్? క్రీస్తు బెండం మూడో దూత. ఎలా బ్రదర్? సంఘాన్ని విడుదల బయటికి తీసుకుని రావడంలో మార్టిన్ లూథర్ మొదటి వర్తమానికుడు. సంఘాన్ని ఉద్యమం చేసిన వర్తమానికులలో మార్టిన్ లూథర్ మొదటి వర్తమానికుడు. జాన్ వెస్లీ రెండవ వర్తమానికుడు. అంటే వధు వృక్షం యొక్క పునరుద్ధరణలో మొదటి వర్తమానికుడు ఎవరు? మార్టిన్ లూథర్. రెండవ వర్తమానికుడు జాన్ వెస్లీ. మూడో వర్తమానికుడు ఎవరు? క్రీస్తు బెండం. హల్లెలూయా.
అంటే సంఘము విడుదల పొందడానికంటే ముందుగా మూడో దూత వర్తమానము ఈ లోకానికి రావాలి. సంఘము ఈ లోకాన్ని విడిచి బయటికి వెళ్ళాలంటే మూడో దూత సందేశం ఈ లోకానికి రావాలి. స్వయం గారు మాట్లాడుతున్నారు గురుతు అనే సందేశంలో. ఇప్పుడు ఆ మూడో దూత యొక్క స్వరము మరలా ప్రతిధ్వనించాలి ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరి ద్వారా ఏదైతే మూడో దూత వర్తమానికుడు ఉన్నాడో ఆ మూడో దూత యొక్క సందేశము నీ ద్వారా నా ద్వారా ఈ లోకానికి ఆ స్వరము మరలా ప్రతిధ్వనించాలి ఈ లోకానికి. కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరు బ్రదర్? ఎవరు బ్రదర్? మూడో దూత మనందరం ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు బేణాం ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు నీలో నాలో మనందరిలో ఉన్నాడు ఆయన. మనం అందరం ఇప్పుడు మూడో దూత. ఇప్పుడు ఆయన ఏదైతే విడుదల సందేశాన్ని ఇచ్చాడో, ఆయన ఏదైతే కోల్పోయిన దాన్ని తిరిగి తీసుకుని వచ్చాడో, 3 కార్యాలు జరగాలి. దేవుని మరమైన క్రీస్తు బయలుపరచబడను అనే సందేశంలో ఆయన మాట్లాడుతున్నారు అక్కడ. 3 సంఘంలో దేవుడు ఏం చేయాలంట? 3 కార్యాలు చేయాలి. ఏ కార్యాలు చెప్పండి అవి? చదివారు కదా అందరూ. సామస్ గారు ఎన్నిసార్లు చెప్పారు అది? ఆ వర్తమానం చదివారు అని చెప్పారు కదా. చదివారా? ఇప్పటికైనా చదివారా? చదవలేదా? ఇప్పుడే కదా మన మెసేజ్ ఉంది, వర్తమానికి గౌరవించాలి. రేఖాబ్ కుమార్లు ఎప్పుడు చెప్పారు? ఏ మెసేజ్ చెప్పారు ఆ మాట? కానీ చదవడం గుర్తుందా? అది సంఘానికి సంబంధించింది. అంటే సంఘము ఏ విధంగా వాక్యం తీసుకున్నప్పుడు సామర్థ్యం ఎలా వస్తుంది, రూపాంతరం ఎలా జరుగుతుంది, పునరుద్ధరణ ఎలా జరుగుతుంది అనేది వివరించారు. దాంట్లో బ్రహ్నం గారు చెప్పిన కార్యాలు మూడు కార్యాలు. దేవుడు యూనివర్సల్ గా దేవుడు ఏం చేయబోతున్నారు? ఎన్మార్ఫీ దేవుడు, కనబడని దేవుడు. యేసుక్రీస్తు ఎవరంట? యెహోవా మాస్క్ అంట. దాంట్లో చెప్పాను, యెహోవా మాస్క్ పెట్టుకున్నాడంట. ఏ రూపంలో? మాస్క్, యేసుక్రీస్తు మాస్క్. ఇప్పుడు 700 మంది మాస్కులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? యెహోవా మాస్క్. వీళ్ళంతా మాస్కులు కనపడతారు. యెహోవా ఎనమాలు ఉన్నాడు, పైకి మాత్రం మాస్క్ కనపడుతుంది. ఆ మాస్క్ రూపం ఏంటి? వాడు చందు బ్రదర్, వాడు సతీష్ బ్రదర్, వాడు సిస్టర్, వాడు బ్రదర్, ఆ బ్రదర్, ఈ బ్రదర్ కూడా మాస్కులు. ఇవన్నీ కూడా ఎవరికి? యెహోవా మాస్క్ బ్రదర్ మీరు అని చెప్తున్నారా? ఆయన యేసుక్రీస్తే మాస్క్. కనిక ద్వారా వచ్చిన మాస్క్. మరి మనం ఏమవుతాం? ఇంకా మనం మాస్కులమే. ఆమేన్. చూడండి ఆయన ఏం చెప్పారు? దేవుడు 3 కార్యాలు చేయాలి. 80వ పేరలో దాంట్లో ఆ సందేశంలో ఆయన వివరిస్తున్నారు. అందుకనే మెసేజ్ని మీరు పట్టుకోగలిగి, ఒకవేళ నేను పొరపాటు నేను మాట్లాడినా కూడా మీరు పట్టుకోవాలంటే మెసేజ్ చదువు ఉండాలి. మనం మనుషులేం కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని పేర్లు మనం తప్పు చెప్తూ ఉంటాం, కొన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. మనుషులుగా ఉన్నాం కాబట్టి వాటిని మనం చదివినప్పుడు ఏమవుతుందంటే మనం ఒకరినొకరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నేను గొప్ప, మీరు గొప్ప అంటే లేదు. ఇక్కడ మీరైనా దేవుడు అనుమతిస్తే, దేవుడు బయలుపరిస్తే మీరు కూడా కొన్ని విషయాలు పంచుకోవచ్చు. ఇక్కడ వర్తమానం ఖచ్చితంగా చదవాలి. వర్తమానం చదవకుండా నువ్వైతే అసలు ఎత్తబడవు. ఇది ఖచ్చితంగా 100కే 100% కరెక్ట్. ఇది క్రీస్తు బృణం యొక్క సందేశం చదవకుండా, వర్తమాన పుస్తకం నువ్వు చదవకుండా నీవు అసలు రూపాంతరపరచబడనే పడవు. సాతాను నేను బలహీనపరుస్తుంది. ఇప్పుడు క్రీస్తు బృణం వర్తమానం ఎందుకు లేదు? క్రీస్తు థామస్ వర్తమానం చదువు. లేదా క్రీస్తు థామస్ వర్తమానం ఎందుకు లేదు? లేదా ఇప్పుడు ఏదైనా నువ్వు చెప్తున్న మెసేజ్లు ఉంటావు, అవి చదువు, అయ్యి చెప్తూ ఉంటుంది. నీకు చాలా తప్పది. బైబుల్ ఫస్ట్ ప్రథమ స్థానం బైబిల్కి ఇవ్వండి, తర్వాత స్పోకెన్ వర్డ్ క్రీస్తు బృణం సందేశానికి ఇవ్వండి, ఆ తర్వాత క్రీస్తు బృణం యొక్క క్రీస్తు థామస్ యొక్క సందేశం చదవండి. అప్పుడు ఈ 3 చదివినప్పుడే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు వాక్యాన్ని కూడా సరిగా పట్టుకోగలుగుతావు. అంతే తప్ప నువ్వు అడ్వాన్స్ అయిపోయి నాకు చాలా మంది ఏం చేశారు తెలుసా? ఈ సందేశం వచ్చిన కొత్తలో మన సూపర్ చర్చిలోనే పుస్తకాలు, స్పోకెన్ బుక్స్ తీసుకెళ్ళి బయటపరేశారు. ఎంత భయంకరం చూడండి. ఈ రాహాబు వేశ్య ఇంటి పైన ఎలాడుతున్న రంగు ఎవరిది బ్రదర్? మోషేది. అది మరి మోషేని బయటపడితే, వర్తమానికి బయటపడిస్తే ఎలా కుదురుద్ది? కుదరదు. ఖచ్చితంగా నువ్వు స్పోకెన్ వర్డ్ లేచిన తర్వాత నీకు కుదరపోయిందా, బిజీగా ఉన్నావా, కనీసం ఒక పేరాన్న చదువు. బుక్ తీయండి. ఎందుకంటే కృష్ణ గారు క్లియర్గా చెప్పారు, ఈ టేపుల్లో ఏముందంట? జీవం ఉంది అని చెప్పారు ముందే. ఈ టేపులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళను, ఐదైనా సమయం అనే సందేశంలో ఆయన దర్శనం చూశారు. ఆ దర్శనంలో ఏం కనపడుతుంది? ఆయనకి ఒక కూరగాయల బండి కనపడుతుంది, ఒక తాజా కూరగాయలు కనపడుతుంది, ఒక స్వరం కనపడుతుంది. నువ్వు వీటినన్నిటిని తీసుకెళ్ళి స్టోర్ చేయి, జాగ్రత్తగా స్టోర్ చేయి అని కనపడుతుంది స్వరం. అప్పుడు అవన్నీ తీసుకెళ్ళి స్టోర్ చేశారు. తాజా ఆహారం అది. అప్పుడు ఆయన అన్నారు, ఆ తాజా ఆహారం ఏదో కాదు, ఈ టేపులే. ఇవన్నీ కూడా మీకోసం భద్రం చేయబడుతున్నాయి. ఆయన చూడండి, మీరు ఆ మెసేజ్లు టేపులు మీరు వినడం లేదా బుక్స్లో మీరు చదువుతున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ టేపులు వింటున్న వారి కోసం అని చెప్తారు ఆయన. విన్నారా మీరు? అక్కడ కూర్చున్న వాళ్ళ కోసం కదా మాట్లాడేది. ఈ టేపులు వింటున్న వారి కోసం అని చెప్తాడు ఆయన. అంటే ఎవరి కోసం? అది నీకోసం. అది
ఈ టేపులు వింటున్న వారి కోసం. అంటే అప్పుడే చెప్పాడు నీ కోసం. ఆయన చెప్పాడు ఏమనంటే, ఈ టేపుల్లో ఏముంది? మాట్లాడింది ఎవరు? ఎవరు? శపించబడిన మానవునిలో నుండి నీ వలె నా వలె పుట్టి పెరిగిన ఒక మనిషి ఆయన. శపించబడిన మానవుని హృదయంలోంచి ఒక స్వరం వచ్చింది. అది ఎవరు చూశారు? మోషే. ఇక్కడ కూర్చున్న మోషే చూడాలి ఇప్పుడు. ఆ శపించబడిన క్రీస్తు బ్రహ్నాం యొక్క మధ్యలోంచి, హృదయంలోంచి వచ్చిన స్వరం అది. మామూలు స్వరం కదా అది. అది దేవుని యొక్క, ఎలోహిం యొక్క స్వరం అది. ఎవరైతే ఆ స్వరాన్ని గుర్తిస్తారో, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడుతున్న స్వరాలు మ్యాగ్నెట్ అయస్కాంత క్షేత్రాల్లో అవేమని నిక్షిప్తమైపోయినాయి. మాస్క్ లో మాట్లాడాడు ఆయన. ఏ మాస్క్ లో? బ్రహ్నాం అనే మాస్క్ లో మాట్లాడాడు. కాబట్టి స్వరం బ్రహ్నాం స్వరంలాగా కనబడుతుంది, కానీ దాని వెనక ఉన్నది ఎవరు? ఆ తరంగాలు ఎవరి? పరలోకం నుంచి వచ్చినాయి తరంగాలు. అవన్నీ ఎక్కడ భద్రం చేయబడ్డాయి? టేపుల్లో. అనగా గణంగా చెప్తున్నారు, అయస్కాంత క్షేత్రాల్లో ఈ స్వరాలు పట్టుకుని అంటాం. తెలుసుగా మీకు ఎలా రికార్డ్ అవుతాయో? లోపల ఏముంటుందంటే మ్యాగ్నెటిక్ ఉంటాయి దాంట్లో, ఆ టేపుల్లో. మనం మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేయటువంటి అర్థం ఏంటంటే, మన మాటలను అయస్కాంత ఏం చేస్తుంట? అయస్కాంత క్షేత్రాలకు చాలా చాలా మెసేజ్, పెద్ద పెద్ద మెసేజ్ ఉంది. అది ఉత్తర దిక్కున ఉంది. అది ఆ అయస్కాంతం ఎక్కడ ఉంది? ఉత్తర దిక్కున ఉంది. అది ఏం చేస్తుందంట? లాగేస్తుంది భూమిని. అందుకని భూమి సైంటిస్టులు చెప్తున్నారు, ఈ భూమి ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఆల్రెడీ కొద్దిగా ఉత్తర వైపు పొంగిపోయిందంటే ఇది. అంటే లాగేస్తుందంట దాన్ని. అంటే అయస్కాంతం అంత బలంగా దీన్ని లాగుతుంది. అంటే అయస్కాంతం అంత బలమైంది. కాబట్టి ఈ యొక్క భౌతికంగా మనం రికార్డ్ చేసే ఈ టేపుల్లో ఏముందంట? ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ గా మీరు ఆలోచించు బ్రదర్, మరి చిప్పుల్లో ఏ అని అడుగుతారండి? అంటే ఇది ముందంటే టేబుల్ కాబట్టి దాంట్లో అయస్కాంతం ఉండొచ్చు, చిప్పుల్లో ఏముందని అడుగుతారు. ఇప్పుడు ఆయన నాకు తెలియదు ఇక్కడ బ్రహ్మం గారు చెప్పారు, నేను చెప్తున్నా. అయస్కాంత క్షేత్రాలు, ఆ తరంగాలు, దాంట్లో దాగిన ఆ మాటల్ని అది ఏం చేసిందట? భద్రం చేసింది. అదే వివిధ రూపాల్లో భద్రం చేసింది. అది అదేంటట? తాజాహారం. అది స్వచ్ఛమైనటువంటి తాజాహారం. అది భద్రం చేయబడింది. ఆ టేపుల్లో ఉన్న, ఆయనలో ఉన్న స్వరము టేపుల్లోకి వచ్చింది. టేపుల్లో ఉన్న స్వరం ఆయన ముందుగా చెప్పారు, ఈ టేపులు ప్రపంచవ్యాప్తంగా వెళతాయి. ఇవేం చేస్తుంట? అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడుతుందని చెప్పారు పండుగ గారు. ఈ వర్తమానము అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడుతుంది. అంటే అన్ని ఆ వర్తమానము పుస్తకాల్లోకి అన్ని అక్షర రూపంలో మారిపోతుందని చెప్పారు ఆయన. స్వరం ఏమైపోతుందంట? అక్షర రూపంలో మారిపోతుంది. ఇప్పుడు దేవుని స్వరము ఎక్కడికి వచ్చింది? అయస్కాంత క్షేత్రాల్లో బంధించబడింది. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది? అది అక్షరాల్లోకి వచ్చింది. కడంగా చెప్తున్నారు ఈ మాట, నేను చెప్పట్లా. ఇప్పుడు ఎవరైతే ఆ స్పోకెన్ వర్డ్, ఆ పుస్తకాన్ని చదువుతున్నారో, ఆ చదువుతున్నప్పుడు ఆ అక్షర వెనక దాగి ఉన్నటువంటి దేవుని స్వరము నేరుగా నీ జీవం నీలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, పుస్తకం చదవకుండా ఉండొచ్చా మనం? ఉండొచ్చా? జీవం ఎక్కడుంది ఇప్పుడు? ఒక వర్తమానంలో ఉంది జీవం. మరి నువ్వు నాకు అవసరం లేదు అని తీసుకెళ్లి బయటపడేస్తే స్పోకెన్ వర్డ్ని, జీవం నీలోకి ఎట్టేస్తుంది. చాలా మంది బుక్స్ తీసుకెళ్లి బయటపడేశారు ఈ మెసేజ్ వచ్చిన కొత్తలో. ఇక మనం చదవాల్సిన అవసరం లేదు, పడేశారు. మన మెసేజ్లో ఉన్నవాళ్ళే స్పోకెన్ వర్డ్ పూర్తిగా మానేశారు. లేదు లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా ఎత్తబడే వరకు బైబుల్, స్పోకెన్ వర్డ్, క్రిస్ థామస్ యొక్క సందేశాన్ని ఖచ్చితంగా నువ్వు చదవాల్సిందే. ఈ 3 చదివినప్పుడు మాత్రమే నువ్వు రూపాంతరపరచబడే శక్తిని పొందుకుంటావు, లేకపోతే నువ్వు ఎత్తబడవు. మోషేకి ఇవ్వబడిన సూచన ఆ యొక్క కర్ర, మోషేకి ఇవ్వబడిన సూచన ఆ కుష్టు, ఈ 2 కూడా ఈ లోకానికి దేవుడు ఒక సూచన బట్టి మరొక సూచన. నీ యొక్క పాడైపోవలసిన శరీరము, మలినమైపోవలసిన నీ యొక్క పాప శరీరము తిరిగి మరలా పునరుజ్జీవం పొందుకోబోతుంది. మరలా నీవు మరణం లేని ఒక శరీరాన్ని, ఒక యవనం కలిగిన ఒక శరీరాన్ని నువ్వు పొందుకోబోతున్నావు అనే దానికి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆయన సూచన ఇచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వర్తమానం అర్థం కావాలంటే, ఈ సందేశాన్ని లోకం గ్రహించాలంటే 3 దినాలు ప్రయాణం చేయాలండి. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నంతసేపు కూడా నువ్వు దీన్ని తినలేవు, పస్కాన్ని భుజించలేవు. నువ్వు పస్కాన్ని భుజించాలంటే ఐగుప్తుని విడిచి 3 దినాలు ప్రయాణం చేయాలి. నువ్వు ఐగుప్తుని విడిచిపెట్టి నువ్వేం చేయాలి? 3 దినాలు ప్రయాణం చేస్తే అక్కడ ఉంది పస్కా, అక్కడ ఉంటుంది పస్కా. 3 రోజుల తర్వాత పస్కా ఉంది అక్కడ. వాళ్ళు అడిగారు రాజుని, అయ్యా మేము 3 దినాలు దూరంగా వెళ్ళొస్తాం, అక్కడ మా పస్కా, మా బలి మేము అర్పించుకుంటాం, మా దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటే వాళ్ళ మా దేవుడు, మా హెబ్రీయుల దేవుడు అని అంటున్నాడు. హెబ్రీయుల దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పండి. వాళ్ళు ఎందుకంటే హెబ్రీయుల దేవుడు ఎడారి దేవుడు అని చెప్పారు కదా, అందుకోసం ఆయన అన్నాడు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పండి. ఎడారి దేవుడు అనుకుంటున్నారు కదా మీరు. చూడలేని దేవుడు, మాట్లాడలేని దేవుడు, పిలవలేని దేవుడు, పలకలేని దేవుడు 400 సంవత్సరాలు భరించారు వాళ్ళు.
ఎడారి దేవుడు, ఎడారి దేవుడు, ఎడారి దేవుడు. కానీ ఒక దినాన ఆ మూలుగులను ఆయన విన్నాడు, ఆ స్వరాల్ని ఆయన విన్నాడు. కాబట్టి విమోచకుడిని ఆ ప్రాంతానికి పంపించాడు ఆయన. 3 దినాల ప్రయాణం మేము వెళ్తాం అని రాజుని అడిగారు. కానీ ఆ రాజు అక్కడ పంపలేదు. కానీ మనము 3 దినాల ప్రయాణం వచ్చాం. 3 దినాల ప్రయాణంలో మనం ఉన్నాం. నిజమైన పస్కాను మనం భుజిస్తున్నాం ఇప్పుడు. హల్లెలూయా. నిజమైన పస్కా 3వ దినం జరుగుతోంది. నిజమైన పస్కా బలి ఇప్పుడు ఈ 3వ దినం, ఈ చివరిలో 3వ బలిలో నిజమైన పస్కా బలి జరుగుతోంది ఇక్కడ. యేసుక్రీస్తు షాడోగా, క్రీస్తు మరణం షాడోగా ఇప్పుడు ఈ 3 దినముల ప్రయాణం తర్వాత ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చి ఎవరైతే బయటకు వచ్చారో వారు నిజమైన పస్కాను భుజిస్తూ ఉన్నారు. ఆ పస్కా ఏదో కాదు, క్రీస్తు తామసిక వర్తమానమే నిజమైన పస్కా. మీరు 3 దినాలు ప్రయాణం చేయాలి ఈ పస్కా భుజించాలంటే. ఐగుప్తులో ఉంటే మీరు ఈ పస్కాని భుజించలేదు. సాధ్యం అవుతుంది. మీరు బయటికి రావాలి. ఈ సూచన బట్టి దేవుడు సంఘంతో మాట్లాడుతున్నారు. ఆ సూచన బట్టి దేవుడు, సూచన వెంబడి దేవుడు స్వరాన్ని పంపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ స్వరము అక్కడ మాట్లాడినటువంటి ఏదైతే 3వ దూత స్వరం ఉందో ఆ 3వ దూత యొక్క స్వరమే ఇక్కడ మరలా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ 3వ దూత వర్తమానాన్నే మన ఇంటి పైన, మన హృదయాల పైన ఎగురుతూ ఉంది ఈ యొక్క సందేశం. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి సహోదరులారా, మీరు ఆ 3వ దూత యొక్క సందేశాన్ని మీ హృదయాల పైన, మీ ఇంటి పైన మీరు ఎగిరే విధంగా, బహిరంగంగా కనబడే విధంగా రాహాబు వేశ్య అందరూ అవమానించారు. మాకు చాలా రంగుల దారాలు ఎగురుతున్నాయి మా ఇంటి పైన. కానీ ఆమె ఎక్కడ కూడా నిరసించిపోలేదు, సిగ్గుపడలేదు. లేదు లేదు లేదు, ఇది వర్తమానికులు కట్టిన దారం. ఇది ఈ ఎరుపు రంగు క్రీస్తు రక్తానికి సూచనగా ఉన్న దారం. ఇది ఆ రాహాబు చెప్తున్నట్టు వాళ్ళకి, మీ రంగుల దారాలు ఎగురుతూ ఉంటాయి కానీ అవి మీరు కట్టుకున్నారు, కానీ ఇది వర్తమానికుడు కట్టిన దారం. ఇది ఆమేన్. ఇప్పుడు మన హృదయాల్లో ఉండాల్సిన వర్తమానం ఏదంటే, మనం పోగేసుకున్న వర్తమానం కాదు, మనం సిద్ధం చేసుకున్న వర్తమానం కాదు. ఈ కాలానికి 3వ దూత వర్తమానం ఏదైతే ఉందో ఆ 3వ దూత యొక్క వర్తమానమే నీ హృదయం మీద ఎగరాలి, నీ ఇంటి పైన ఎగరాలి, నీ సంఘం పైన ఎగరాలి. అప్పుడు ఆ సంహార దూత నీ ఇంటిని తాకుండా నేను దాటి వెళ్ళిపోతుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. 2 అయిపోయింది. ముందుగా ఇంక టైం ఉందిగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మా కొరకు చివరికాల సమయం వరకు మేము గ్రహించలేని అద్భుతమైన విషయాలను దాచిపెట్టి ఇప్పుడు మేము గ్రహించినట్లుగా వాటిని బయలుపరుస్తున్న దేవుడా, మీకే స్తుతులు, వందనాలు. మాకంటే ముందుకు వచ్చిన మా పితరులందరూ, ఇప్పుడు మేము ఏ లేఖనాన్ని చదివామో మా పితరులందరూ ఆ లేఖనాన్ని చదివారు. ఏ మోషే గురించి మేము మాట్లాడుతున్నామో ఆ మోషే ఈ యొక్క సూచనలు రాశారు. ఆ మోషే దర్శనంలో చూసి అనేక విషయాలు మాకు రాశారు. కానీ ఆ మోషే గ్రహించలేకపోయాడు. దానియేలు మరి అనేక విషయాలు, అంత్యకాలంలో జరగబోయే విషయాలను చూసి మరి ఆయన తన గ్రంథంలో రాసి పెట్టాడు. కానీ ఆ దానియేలు గ్రహించలేకపోయాడు. యెహెజ్కేలు మేము గమనించినప్పుడు అధ్యాయం అంతా కూడా మందిరం గురించి మాట్లాడుతూ ఉంటుంది, చక్రముల గురించి మాట్లాడుతూ ఉంటుంది. యెహెజ్కేలు తూర్పు గారి గురించి మాట్లాడుతూ ఉంటుంది. యెహెజ్కేలు మరి ఆ మట్టి గోడకు గచ్చిపోతల గురించి మాట్లాడుతూ ఉంటుంది. యెహెజ్కేలు ఆ మందిరంలో నీరు ఎలా వస్తుంది, తూర్పు ద్వారమున ఏం జరుగుతుంది, ఉత్తర ద్వారమున ఏం జరుగుతుంది, దక్షిణ ద్వారమున ఏం జరుగుతుంది, పడమర ద్వారమున ఏం జరుగుతుంది, అసలు ఆ మందిరంలో ప్రవహించే వరద ఏంటి అని దాంట్లో రాసుకుంటూ వచ్చాడు యెహెజ్కేలు. కానీ యెహెజ్కేలు వాటిని చూడలేకపోయాడు. ఇప్పుడు దర్శనంలో యెహెజ్కేలు చూసిన ఆ గొప్ప మందిరము, అది ఈ చివరి కాల సమయంలో రంగం మీద కదలాడుతున్న యెహోవా యొక్క శరీరాలు కలిగిన ఆ మందిరమే అని యెహెజ్కేలు తెలియదు. కానీ ఇప్పుడు మాకు చాలా సులువుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ మర్మాన్ని గ్రహించగలిగి ప్రత్యక్షనిచ్చిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నా. మరి జకరియా రాస్తున్నాడు, బెత్లెహేం నుంచి, యెరూషలేము నుంచి మరి గాడిద పిల్లనెక్కి ఒక వ్యక్తి రాబోతున్నాడు రాశాడు. కానీ జకర్యాకి తెలియదు. సియోను కుమార్తె ఉల్లసించు, సంతోషించు, గంతులు వేయి, ఇదిగో నీ రాజు దీనుడే, సాత్వికుడే, గాడిద పిల్లనెక్కి ఎందుకు వస్తున్నాడు అని రాశాడు. కానీ ఆ జకర్యాకి అర్థం కాదు, తెలియలేదు.
ఆ యొక్క లేఖనాన్ని తీసి 9 ఏళ్ళు పెట్టి మేము చూసినప్పుడు ఓ సియోను కుమార్తె ఉల్లాసిస్తా ఉంది, సంతోషిస్తా ఉంది, గంతులు వేస్తా ఉంది. రాజు నీతిగా ధీరుడై సాత్వికుడై గాడిద పిల్లలకి ఈ లోకానికి వచ్చాడు. ఏ ప్రవక్త అయితే ఆ లేఖనం రాశాడో ఆ ప్రవక్త చూడలేకపోయాడు. ఎవరి కోసమైతే రాశారో ఆ యొక్క వధువుగా ఉన్న మేమొచ్చి 9 దగ్గర ఏళ్ళు పెట్టి ఇదిగో గాడిద ఈయన, గాడిద పిల్ల ఈయన, సియోను నేనే అని ఈ లోకానికి ఎత్తి మేము చూపిస్తా ఉన్నాము. నేను సంతోషపడతా ఉన్నాను, నేను గంతులు వేస్తా ఉన్నాను. నా రాజు దీనుడు, నా రాజు సాత్వికుడు, నా రాజు ఓ గాడిదను ఎక్కాడు, గాడిద పిల్లని ఎక్కాడని ఓ ఈ లోకానికి మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఈయనే ప్రభు పేడ వచ్చిన రాజు అని మేము ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నాము. జకరియా మేమెంత ఉద్యోగ పొందడానికి, మేము ఈ యొక్క కాలంలో బయలుపరుచున్న వాక్యాన్ని సులువుగా గ్రహించడానికి కారణమైన జకరియా ఆ లేఖనాన్ని చూడలేకపోయాడు. అగ్గే అంటున్నాడు, ఓ సియోను కుమార్తె నీ దోష శిక్ష సమాప్తమైపోయిందని రాశాడు. హింసపడ్డాడు, అవమానాలు పడ్డాడు, చుట్టూ జరుగుతున్న పాపాన్ని చూశాడు, కేకలు పెడుతున్నాడు, ప్రభువా ఈ లోకం నుంచి నన్ను తీసివేయి, ఈ లోకం నుంచి, ఈ పాపపు లోకం నుంచి నన్ను తొలగించు, తీసివేయి అని అడిగాడు. ఓ ఇప్పుడు ఈ చివరి గల సమయంలో మరి ఆదాము పైన మోపబడిన శిక్షను ఇప్పుడు మరలా నీవే దిగువచ్చి తొలగిస్తూ ఉన్నావు మా ప్రభువా. మీరు మాట్లాడుతున్నారు గురుత్వమైన సందేశంలో ఓ న్యాయవాది న్యాయమూర్తి ఇద్దరు ఒక్కటే. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఆయనే, ఎదురుగా నిలబడి ఓ మన తరపున వాదించేవాడు కూడా ఆయనే. ఇప్పుడు సాతాను ఓ జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఓ సాతాను ఫిర్యాదుదారుడై ఓ పెళ్లి కుమార్తె మీద మోపబడినటువంటి ఆ మలినమైన వస్త్రాలతో నిలబడిన యెహోషువనే ఓ పాపముతో, శాపముతో, నిందతో, అవమానాలతో ఆ సింహాసనం ముందు, ఆ న్యాయమూర్తి ముందు నిలబడినటువంటి సియోను కుమార్తె యొక్క దోష శిక్ష సమాప్తమైపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఆ న్యాయమూర్తి ఆ కేసును కొట్టివేశారు. ఇప్పుడు ఆ కలవరి శిలువలో, అదేవిధంగా అమెరికా నడివీధుల్లో ఆ కేసు కొట్టివేయబడింది. ఇప్పుడు ఆ న్యాయవాది వచ్చి మా తరపున వాదించాడు. ఓ ఈ కేసు కొట్టివేయబడింది. ఓ ఈ యొక్క స్వాస్థ్యము సియోనుది, ఈ అధికారము సియోనుది, ఈ ఆనందము సియోనుది, ఈ ఆరోగ్యము సియోనుది. ఓ సియోను కుమార్తె నీ రాజు సాత్వికుడే ధీరుడై గాడిద పిల్లలకి నీ ఎద్దకు వచ్చాడు, నీ దోష శిక్షను కొట్టివేశాడు ఆయన. ఓ వారు రాసినటువంటి లేఖను వాళ్ళు గ్రహించలేకపోయారు, కానీ మేము వాటిని చూడగలిగే భక్తినిచ్చిన కృపనిచ్చిన దేవుడు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ మోషే పట్టుకుంటే కర్ర అవుతుంది, మోషే పట్టుకుంటే పాము అవుతుంది. కారణము దేవుడు మోషేలో ఉన్నాడు. మోషే కర్ర దేవుని కర్ర, అధికారం కలిగిన కర్ర. మోషే చేతికి వచ్చిన రోగము మార్పు చెందుతూ ఉంది. ఓ ఇప్పుడు పెండ్లి కుమార్తె శరీరాలు మార్పు పొందుకోబోతున్నాయి. పెండ్లి కుమార్తె అధికారం పొందుకోబోతుంది. పెండ్లి కుమార్తె దేవుని కర్రగా మారిపోబోతుంది. పెండ్లి కుమార్తె దేవుని చేతిలో ఆయుధంగా మారిపోబోతుంది. ఐగుప్తు ప్రజల్ని, ఐగుప్తు జ్ఞానాల్ని, ఐగుప్తు యొక్క రాజుని వణికించే విధంగా ఆ కర్ర ఉండబోతుంది. ఐగుప్తులో ఉన్న సకల సర్పములను, విద్యను మింగివేసే ఓ వర్తమానికురాలుగా పెళ్లి కుమార్తె ఇప్పుడు ఉండబోతుంది. కాబట్టి ప్రభువా ఆ సూచన వెంబడి స్వరాన్ని ఇస్తున్న దేవుడు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ 3వ దూత యొక్క స్వరము ధ్వనిస్తూ ఉంది. 3వ దూత ఎవరో కాదు, క్రీస్తు ప్రేమ 3వ దూత. ఆ సందేశమే ఇప్పుడు మాకు ధ్వనిస్తూ ఉంది. ఆ సందేశమే మేము వింటూ ఉన్నాము ప్రభువా. ఓ మా హృదయాల పైన, మా ఇంటి పైన ఓ ఆ యొక్క యెహోషువ వర్తమానికి లేక వర్తమానమే ఎగురుచుండాలని మేము కోరుతున్నాము. ఓ ఆ ఎరుకలో ఓ మిగతా రంగుల యొక్క దారాలు ప్రతి ఇంటి పైన ఎగురుతూ ఉన్నాయి, కానీ రాహాబు ఇంటి పైన ఆమె కట్టుకున్నది కాదు, క్రీస్తు రక్తమును ప్రతిబింబించే ఎర్రని దారం ఎగురుతూ ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు సియోను ఇంటి పైన యెహోషువ వర్తమానికుల యొక్క వర్తమానము, మోషే వర్తమానము, క్రీస్తు బిణం యొక్క వర్తమానము ఓ వారి హృదయాల్లో ఎగరడానికి సహాయం తెచ్చేయండి. మా సొంత ప్రత్యక్షతలు, బోధలు, ఉద్దేశాలు దూరపరచండి ప్రభువా. సంఘాన్ని బలపరచండి. మేము ముగింపు సమయంలో ఉన్నాము. మేము గోషన్లో ఉన్నాము. ఇప్పుడు మేము 3 దినముల ప్రయాణం చేసి 3 దినముల ప్రయాణం తర్వాత నిజమైన బలిని, నిజమైన పస్కాను మేము ఆచరించబోతున్నాము. గొప్ప కాలంలో మమ్మల్ని నడిపించిన దేవుడు మీకు స్తోత్రం. మనం బలపరచండి, నడిపించండి ప్రభువా. ఎక్కడ కూడా ప్రభు మరి
ఒక్క ఇంచు కూడా తప్పిపోవడానికి మేము ఇష్టపడలేదు మా ప్రభు. 100% నీ అడుగు జడలో నడవాలని మేము కోరుకుంటాం. ఓ మమ్మల్ని బలపరచండి, నడిపించండి. ఓ ప్రభు, మరి మందిర నిర్మాణ విషయంలో కూడా మీరు సహాయం తెచ్చండి. ఓ మేము మరి త్వరగా ఆ మందిర పనిని మేము పూర్తి చేసుకోవడానికి సహాయం తెచ్చండి. ఎందుకంటే ఓ గొప్ప కూడికలు మాకు జరగబోతున్నాయి అతి త్వరలో. ఓ గొప్ప వర్తమానాన్ని మేము ఈ లోకానికి తెలుగులో మా భాషలో మేము అందించబోతున్నాము. ఓ ఆ దేవుని కుమారులు ఎలా ఉండబోతున్నారు, వారి పరిచర్య ఎలా ఉండబోతుందో దాంట్లో మీరు మాట్లాడారు మా ప్రభువా. ఓ ఈ యొక్క మందిరము ఎలాగా సమస్త జనులకు ప్రార్థనగా మందిరం ఉండబోతుందో ఓ సూచనగా మీరు ఉంచారు మా ప్రభువా. గొప్ప దేవుడు, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ ప్రపంచానికి అర్థం కాని విషయాలు చాలా మాకు అర్థమయ్యే విషయాలుగా మీరు మార్చారు. ఆగస్టు 15 రాబోతుంది. మీరు చెప్తున్నారు క్రీస్తు థామస్ గా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆగస్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తెల్లదొరలు ఎందుకు అర్ధరాత్రి సమయంలో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఎందుకు ఫరో ప్రథమ సంతానము, తొలిచూలు సంతానము ఐగుప్తులు చనిపోతున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో మరి మోషేని ఆహారాన్ని పిలిచి నీ ప్రజలు నువ్వు నా దేశం నుంచి వెళ్ళిపోండి అని అర్ధరాత్రి సమయంలో ఎందుకు హెచ్చరించాడు? ఆ చీకట్లో ఎందుకు బయటకు పంపించేశాడు? రాత్రి సమయంలో విడుదల జరుగుతుంది. రాత్రి సమయంలో విడుదల జరుగుతుంది. చీకటిలో విడుదల జరుగుతుంది అని చెప్పడం కోసమే ఆగస్టు 15న అర్ధరాత్రి సమయంలో బ్రిటిష్ ప్రభుత్వము ఈ యొక్క భారతదేశాన్ని విడిచిపెట్టింది. ఎంత చిన్న చిన్న కార్యాల ద్వారా గొప్ప గొప్ప విషయాలు బయలుపరుస్తున్న దేవుడు, మీకే స్తోత్రములు తండ్రి. కాబట్టి మా ప్రభువా, మేము అర్ధరాత్రి సమయంలో మా యొక్క నిజమైన మోషే మా యొక్క వర్తమానికుడి లోకానికి వచ్చాడు. ఆయన ముందే చెప్పాడు, ఇగో మొదటి సూచన బట్టి కాకపోయినా నీకు అధికార వర్తమానము క్రీస్తు బెణం యొక్క వర్తమానం బట్టి కాకపోయినా క్రీస్తు థామస్ యొక్క వర్తమానం బట్టి అయినా సరే నా ప్రజలు నమ్ముతారు అని మీరు చెప్పారు. ఒకవేళ ఎవరైతే నమ్మలేదో ఇక వారికి రక్తమే, ఏడ్పే, పండ్లు కొరుకునే, దుఃఖమే. కాబట్టి మా ప్రభువా, ఆ 2 సూచనలు బట్టి మరి మొదటి సూచన బట్టి, 2వ సూచన బట్టి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. బలపరచండి, సంఘాన్ని బలపరచండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రత్యేక హృదయాలను ప్రభు మీరు నడిపించండి. ఎక్కడ వారి హృదయాల్లో సాతానికి ఎక్కడా కూడా ఏమాత్రం కూడా వాడు కనీసము వాడి గోరు పెట్టే కూడా స్థానం లేకుండా ప్రతి ఒక్కరూ మిక్కటమైన ప్రేమతో నింపడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, నడిపించండి. సహవాసాన్ని, ప్రేమను ఒకరితో ఒకరు పంచుకోవడం కూడా సహాయం చేయండి. మేము మరలా కలుసుకునే వరకు నైనా ప్రతి ఒక్కరిని మీ పరిపూర్ణమైన ప్రేమతో నింపి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నామని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. Hallelujah, hallelujah. His venom never fails in thee. It's coming very soon. It's coming very soon. It's coming very soon in thee. Hallelujah, hallelujah. It's coming very soon in thee. ప్రణమయగోవాన్ని సన్నిధించము, నా అంతరంగ సమస్తమైన పరిశ్రమను సన్నిధించు. ప్రణమయగోవాన్ని సన్నిధించు. విమోచకుడైన క్రీస్తు బెణం చేసిన జయండి మరొకటి. ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బెణం కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేని మనందరూ నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకమునకు, విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బెణం జీవము గల దేవుడు. ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడిన గాని క్రీస్తు బెణం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒక్కరికే, క్రీస్తు బెణం ఒక్కరికే సకల స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రము, ఆరాధన, ప్రభుత్వము, రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు, విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బెణం ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరెళ్ళి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బెణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్.
అందరికి వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్. చర్చ్ దగ్గర పని ఉంది, వీలైన అందరూ కూడా కొద్దిగా సహకరించండి ఈరోజు. అంతేకాకుండా ముఖ్యంగా మరి పౌలు గారు చెప్పినట్లుగా, పేతురు గారు హెచ్చరించినట్లుగా ఈ సంఘం చాలా బలహీనపడుతూ ఉన్నారు. ఆదివారం తప్ప మరలా మీరు కలుసుకోవట్లేదు. కలుసుకున్నా కూడా మీకు ఇంతకు ముందు ఉన్నట్టు సహవాసం, ప్రేమ మీకు ఉండలేదు. అది నేను చాలా మందిలో గమనించాను నేను. కాబట్టి మీరు ఒకరినొకరు మీ వెసులుబాటును బట్టి ఒకరింటికి ఒకరిని ఆతిథ్యాన్ని పిలవండి, సహోదరుల్ని కలుసుకోండి, ప్రేమని వాక్యాన్ని పంచుకోండి. మరి దేవుని యొక్క వాక్యంతో పంచుకోవడం వల్ల మీ విశ్వాసం మరింత బలపడుతుంది. కాబట్టి వీలైన వాళ్ళు వీలైనట్టుగా మీరు ఖర్చులేం పెట్టాల్సిన అవసరం లేదు. మీ ప్రేమను పెడితే చాలు, పిలిచి ఇంటికి ఇబ్బందులు పడక్కర్లా. సహోదరులను ఆహ్వానించండి, వాళ్ళు మీ కుటుంబాలకు ఆహ్వానించండి, కూర్చొని వాక్యాన్ని మాట్లాడుకోండి. అక్కడ ఇద్దరే ఉన్నా సరే వాక్యాన్ని మాట్లాడుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు వీలైనప్పుడు వారంలో ఒకసారి 2 సార్లు ఒక సహోదరులు లేదా 2 సహోదరులు మీకు వీలు ఉన్న వాళ్ళని, పురుషుల్ని ఆహ్వానించండి, లేదా స్త్రీలని ఆహ్వానించండి, లేదా కుటుంబాలను ఆహ్వానించండి. ఆహ్వానించి మీరు ఈ విధంగా ఒకరినొకరు మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి తగిన విధంగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. దేవుడు ఆ కార్యాన్ని మీకు మరి తోడుగా ఉండి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. నేను గాడ్ బ్లెస్ యూ.